వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం ఊప్స్ కాన్సెప్ట్ అదే స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకు దాంట్లో క్లాస్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, తర్వాత అబ్స్ట్రాక్షన్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, పాలిమార్ఫిజం కావచ్చు, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే క్లాస్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఊప్స్ కాన్సెప్ట్లో క్లాస్ అనేది మనం మెయిన్ పిల్లర్. సో ఇక్కడ క్లాస్ వచ్చేసరికి మనం దీనికి టెంప్లేట్ అంటాం. అదేవిధంగా క్లాస్ అనేది ఏంటి, ఒక బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకి బ్లూ ప్రింట్ లాగా క్లాస్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నా మనకి దానికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏది బిల్డ్ చేయాలనుకున్నా మనకి ఏం తీసుకుంటాం, ఫస్ట్ ఒక ప్లాన్ ఉంటుంది, మనకు పేపర్ పైన ప్లాన్ ఉంటుంది, బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. సో ఆ ప్లాన్ చూస్తే యాస్టీస్ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి కట్టుకుంటాం, ఇల్లు కావచ్చు, ఏదైనా కూడా ఏదో ప్లాన్ వేసుకునే కదా మనం ఫస్ట్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేది చూసుకుంటాం. ఓకేనా. సో అదేంటి మనకు ఇక్కడ క్లాస్ అనేది ఏంటి, ఈ ప్లాన్ మనకి ఏదైతే ప్లాన్ వేస్తున్నామో అది దాన్ని బ్లూ ప్రింట్ని మనం క్లాస్ అంటాం. ఓకేనా. సో ఏదైతే మనకు మొత్తం కట్టడం అయిపోయిందో, మొత్తం అది మనకు యాస్టీస్ వచ్చిందో అది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫిజికల్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఫిజికల్ ఎంటిటీ. సో ఇక్కడ మనకు చూస్తే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి, క్లాస్ అనేది ఏం చెప్తున్నాను, క్లాస్ అనేది బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అనేది మనకు క్లాస్ తోటి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ అనేది మనకు బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది ఫర్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, కార్. సో ఇక్కడ కార్. సో మనకేంటి BMW కావచ్చు, లంబోర్గిని, ఇంకోటి ఏం తీసుకున్నాం మనం, ఫెరారీ. ఓకే. సో మనం నార్మల్గా ఇది కార్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్, ఇది ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్లు అనేది ఉండొచ్చండి, ఆబ్జెక్ట్ ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు రాసుకోవచ్చు, ఒక 5 ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు క్లాస్కి. సో మనకి ఇక్కడ క్లాస్ అనేది ఏం చెప్తున్నాను, బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లాస్. సో కార్ మనకు కార్స్ అనేది, కార్ అనేది ఏంటి ఒక క్లాస్ లాగా. ఇక్కడ BMW, లంబోర్గిని, ఫెరారీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ లాగా. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక కార్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక పేపర్ మీద కావచ్చు ఇక్కడ డిజైన్ చేస్తారు, మా కార్ ఇలా ఉండాలి, మన కంపెనీ కార్ ఈ విధంగా ఉండాలి. ఒక బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా. బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. సో అది ఏమవుతుంది, క్లాస్. ఓకేనా. సో మరి BMWలో ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది, ఈ మోడల్ కార్ నాకు ఈ విధంగా ఉండాలని వాళ్ళకు ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ అనేది ముందే వాళ్ళ దగ్గర ఉంటుంది బ్లూ ప్రింట్ లాగా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కార్ అనేది మనకు ఆ విధంగా మళ్ళీ తయారు చేసుకుంటారు. అదేమవుతుంది, అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో కార్ బ్లూ ప్రింట్ లాగా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటారు మొత్తం అయిపోయిన తర్వాత, అదొక ఆబ్జెక్ట్. సో ఇక్కడ మన కార్ అనేది నార్మల్గా మనం ఏంటి, జస్ట్ ఇది క్లాస్. మనకు BMW కానీ, లంబోర్గిని కానీ, ఫెరారీ కానీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. సో మీరు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ రాసుకోవచ్చు, ఎన్నైనా క్లాస్కి ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్లాస్ BMW, లంబోర్గిని, ఫెరారీ. అదేవిధంగా మొబైల్ వచ్చేసరికి మనకేంటి, శాంసంగ్, యాపిల్, రెడ్మీ. సో ఈ శాంసంగ్, యాపిల్, రెడ్మీ అంటే ఆబ్జెక్ట్స్. సో ఇవేంటి, మొబైల్ అనేది ఏంటి మనకు ఒక క్లాస్ లాగా. ఓకేనా. అదేవిధంగా బైక్స్కి వచ్చేసరికి బైక్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, జావా, RX100, R15, ఈ విధంగా అన్నీ కూడా ఏంటి, ఇవి ఆబ్జెక్ట్స్. సో మనకు ఆబ్జెక్ట్స్ అనేవి మనకు ఏంటి, మనకి ఇది ఫస్ట్ బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ ద్వారా మనకు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా. సో మనకు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మనకు ఫోన్ వాళ్ళు కూడా ఒక డిజైన్ చేస్తారు. ఇప్పుడు యాపిల్ వాళ్ళే ఉన్నారు. సో మనకు ఎప్పటికప్పుడు వాళ్ళు న్యూ ఫోన్ లాంచ్ చేస్తూనే ఉంటారు, కొత్త డిజైన్ తోటి పేరు మారుస్తూ 15 Pro, 16 Pro ఈ విధంగా మారుస్తూ మనకు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు బ్లూ ప్రింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే చెయ్యాలి అనే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ విధంగా మన ఫోన్ వాళ్ళు తయారు చేసుకుంటారు. సో ఆ బ్లూ ప్రింట్ అనేది ఏంటి, ఇక్కడ మనకు ఉన్నది ఫస్ట్ మొబైల్ ఫోన్ యాపిల్ వాళ్ళ దగ్గర, అది క్లాసు. ఇక్కడ మనకు అన్ని మళ్ళీ తయారైపోయిన తర్వాత అదే మన ఫోన్ రెడీ అవుతుంది, అది ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఆ విధంగా మనకు కార్, ఇక్కడ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కార్ అంటేనేమో క్లాస్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్, మొబైల్ కావచ్చు, బైక్ కావచ్చు. అదేవిధంగా మనకు లైక్ ఏంటి, స్టూడెంట్. నేను స్టూడెంట్ అనేది ఏంటి, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. ఓకేనా, క్లాస్. అదేవిధంగా వాళ్ళ నేమ్స్, ఇప్పుడు సపోజ్ మనకు కిరణ్, పృథ్వీ, రాజు, ఈ విధంగా మనకి ఇవన్నీ ఏంటి, ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ అనేది ఏంటి, క్లాసు.
ఇవన్నీ కూడా ఏంటి ఒకటి ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? సో ఈ విధంగా మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అండి. సో మరి ఇప్పుడు మనం క్లాస్ యొక్క సింటాక్స్ చూద్దాం, ఏ విధంగా రాయాలి. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ యొక్క సింటాక్స్ మనం ఏ విధంగా అయితే మనం ఫంక్షన్ రాసినప్పుడు డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసామో, డిఎఫ్ ఏ విధంగా డెఫ్ అయితే యూజ్ చేసామో, ఇక్కడ మాత్రం మన క్లాస్ దగ్గర క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ మీరు ఏదో ఒక నేమ్ రాసుకొని పారెంథసిస్ కోలన్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు క్లాస్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఓకేనా? సో క్లాస్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఇది క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి తర్వాత క్లాస్ నేమ్ పారెంథసిస్ కోలన్ ఇస్తే క్లాస్ డెఫినేషన్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్లాస్ బాడీ ఏదైనా రాసుకోవచ్చు. మెథడ్స్ ఇక్కడ మనం ఫంక్షన్స్ని మెథడ్ అని రాస్తామండి. సో ఫంక్షన్స్ని మెథడ్ అని పిలవాలి ఇక్కడ. ఓకేనా? సో ఎక్కడైనా మీరు డెఫ్ అనేది రాసి మనం ఫంక్షన్ అన్నది కూడా ఇక్కడ మనం మెథడ్స్ అనాలి. సో ఇక్కడ మనకి చూడండి క్లాస్ బాడీలో మనం మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, లూపింగ్ స్టేట్మెంట్ ఏదైనా కూడా మనం ఇక్కడ మన ఇంకో క్లాస్ కూడా రాసుకోవచ్చు. సో ఈ ఒక క్లాస్లో మనం ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది క్లాస్ బాడీ. ఓకేనా? సో ఈ విధంగా మన సింటాక్స్ అయితే ఉండాలి. క్లాస్ అనే కీవర్డ్ తోటి ఈ విధంగా క్లాస్ నేమ్ రాసి పారెంథసిస్ కోలన్ ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే క్లాస్కి మెమొరీ అనేది అలకేట్ చేయబడుతుంది. మనం ఫస్ట్ టైం షుడ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకొని, ఓకేనా, ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకొని మనం మెథడ్స్ని కావచ్చు, వేరియబుల్స్ని కావచ్చు, ఇవన్నిటిని కూడా యాక్సెస్ చేసుకుంటాం. సో అన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూస్తామండి. ఓకే, సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ బ్లూ ప్రింట్, టెంప్లెట్ ఆఫ్ బ్లూ ప్రింట్ మనకి ఏంటి, క్లాస్ అనేది ఒక టెంప్లెట్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక బ్లూ ప్రింట్, ఇది ప్లాన్. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ప్లాన్ వేసుకుంటున్నాం ముందే. సో ఆ విధంగా ఆ ప్లానింగ్ ఏంటి, మన క్లాస్ మనం ఆల్రెడీ వేసుకుంటున్నాం కదా. అదేవిధంగా మనం ఎప్పుడైతే బిల్డింగ్ కంట్రోల్ అయిపోతుందో అదేంటి ఒక ఆబ్జెక్ట్. సో ఆ విధంగా మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలియాలి. మస్ట్ అండ్ షుడ్ మనకు మీకు, ఎందుకంటే ఇప్పుడు మన మూవ్స్ కాన్సెప్ట్లో మస్ట్ అండ్ షుడ్ ఏంటి, క్లాస్ ప్రతి దాంట్లో మనం క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే మన క్లాస్కి మెమొరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. కాబట్టి మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని అప్పుడు మనం యాక్సెస్ చేసుకుంటాం అన్నీ కూడా. సో మెథడ్స్ని కావచ్చు, వేరియబుల్స్ని కావచ్చు, అన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. మీరు ఇంకా పైథాన్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు డెమో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక మీకు టీమ్ యొక్క నంబర్ కూడా ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో, ఒకసారి నంబర్ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మనం క్లాస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి చూద్దామండి. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి, మనకు ఒక ఫిజికల్ ఎంటిటీ. సో ఆబ్జెక్ట్ ఏమంటాం, ఒక ఫిజికల్ ఎంటిటీ. అదేవిధంగా ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. సో మనం ఏంటి, క్లాస్ ద్వారానే కదా మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మన క్లాస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. సో మరి క్లాస్ అనేది, మరి ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ద ఆబ్జెక్ట్ ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. సో అక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనకేమవుతుంది, క్లాస్ ద్వారానే కదా, క్లాస్ ఉన్న తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అందుకోసమే ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటాం. సో అదేవిధంగా వి కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. ఎన్నైనా మనం ఒక క్లాస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ. అదేవిధంగా మనం ఎన్ని అయినా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయబడుతుంది. సో మనం డిస్కస్ చేసాం ఏంటి, కార్ అంటే మనం ఏమిటి, లంబోర్గిని, అదేవిధంగా ఫెరారీ, టాటా, ఏదైనా మనం రాసుకున్నామా లేదా, ఇవన్నీ ఏంటి ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం చూడండి. సో ఇప్పుడు నార్మల్గా ఇలా తీసుకున్నా కూడా మన క్లాస్, మన స్కూల్లో కూడా ఒక క్లాస్ అనేది క్లాస్. సో దానిలో ఉండే అంత స్టూడెంట్స్ అంతా ఏమవుతారు, మనకు ఆబ్జెక్ట్స్ అవుతారు. ఓకేనా? ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్స్ ఆ విధంగా. నెక్స్ట్ మనం ఇక్కడ మెమొరీ ఈజ్ అలొకేటెడ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. క్లాస్కి మనకు మెమొరీ అనేది ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే మెమొరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో మరి ఇప్పుడు సింటాక్స్ చూస్తే మనకి ఏ విధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే, ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి, సో ఈ విధంగా ఈక్వల్ టు క్లాస్ నేమ్, ఈ విధంగా పారెంథసిస్ రాస్తాం. సో ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇస్తే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆబ్జెక్ట్ ఏ విధంగా అయినా ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఇది సింటాక్స్. మనకు ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పారెంథసిస్. సో అప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు, మనకు మెథడ్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ క్లాస్, ఒక క్లాస్ యొక్క మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేస్తున్నాం. దేని ద్వారా, ఆబ్జెక్ట్ ద్వారా. యూజింగ్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం, మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. సో మెథడ్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఇక్కడ మెథడ్స్ అని పిలవాలి. సో ఇక్కడ చూడండి, సింటాక్స్
ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ ఈ విధంగా ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ అని ఈ విధంగా ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ అని ఈ విధంగా ఇవ్వాలి. సో ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో ఈ టెన్షన్ ఏం లేదు, మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఏ విధంగా మెథడ్స్ అంటున్నాడు. మెథడ్ అంటే మీన్స్ డెఫ్, ఈ విధంగా డిఎఫ్ డెఫ్ అని రాసి ఫంక్షన్ అండి. సో ఫంక్షన్ని మనం ఏమంటాం ఇక్కడ మెథడ్ అంటాం. సో ఇది అంతా కూడా ఆబ్జెక్ట్ అండి. సో ఆబ్జెక్ట్ గురించి మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం క్లాస్లో చెప్పినప్పుడే. సో మనం ఏ విధంగా అదే విధంగా మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే లైక్ ఏంటి, మనం ఇక్కడ చూడండి డాటా ఫంక్షన్ ఈ రెండింటిని కలిపి మనకు ఆబ్జెక్ట్ అంటాం. సో డాటా ఫంక్షన్ని కలిపి మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. సో ఇది ఒక ఆబ్జెక్ట్, డాటా ఫంక్షన్ కలిగి ఉన్నదాన్ని మనకు ఆబ్జెక్ట్ అంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి క్లాస్ ఏ అని తీసుకున్నాను, దాని యొక్క బాడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ విధంగా తీసుకున్నాను, వి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. చూడండి వి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏని మనం ఈ క్లాస్ని ఇక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా. సో ఇక్కడ క్లాస్ ఏ పారెంథసిస్ కోలన్ ఇచ్చాను. సో ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాను, ఇది క్లాస్ డెఫినేషన్. ఇక్కడ క్లాస్ బాడీ రాస్తాం. క్లాస్ బాడీలో మీరు మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, ఏదైనా ఇంకో క్లాస్ కూడా ఏదైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ మరి నెక్స్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, వి అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వి ఈక్వల్ టు ఏమని రాసుకున్నాను, ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ క్లాస్ గురించి అయితే చూసేసాం. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక డాటా అండ్ ఫంక్షన్స్ కలిపి మనం ఏమంటాం, మనం ఒక ఆబ్జెక్ట్ అంటాం. సో ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ. సో దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే మనకు మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. సో ఆబ్జెక్టే మళ్ళీ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నా కూడా ఆబ్జెక్టే అండి. ఎక్కడైనా మీరు ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నా కూడా ఆబ్జెక్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా ఆబ్జెక్ట్ గురించి. సో ఈ విధంగా క్లాస్, ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక చూడండి, ఇక్కడ చూడండి నేను కావాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకున్నాను, వి అని తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఏముంది, ఇక్కడ ఇది ఉంది, ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసేసాను. సింపుల్గా ఈ విధంగా మనం ఓకేనా. క్లాస్ నేమ్ ఏ ఉంది, ఏ రాశాను, ఇక్కడ పారెంథసిస్ పెట్టాలి. సో క్లాస్ నేమ్ పారెంథసిస్. సో క్లాస్ నేమ్ ఏముంది, ఏ ఉంది, పారెంథసిస్ క్లాస్ నేమ్ ఏ ఉంది, పారెంథసిస్ పెట్టేయాలి చివరిగా. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇది మన క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి చూసేసాం కదా. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక డెమో లింక్ ఇస్తున్నాను, లేదా మన టీం వాళ్ళని ఇక్కడ కాంటాక్ట్ అది ఉందిగా, వీళ్ళని కాంటాక్ట్ అయినా కూడా మొత్తం కూడా మీకు డెమో లింక్ పంపించేస్తారు. సో ఈ డెమో నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి. ఇప్పుడు మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ప్రాక్టికల్గా చేసి చూద్దాం రండి. మనం ఎప్పుడైతే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూ ఫైల్ అనేది తీసుకున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి క్లాస్ డెమో డాట్ పీవై అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అవి అది రాస్తున్నాను. ఒకటి క్లాస్ గురించి, ఓకేనా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో మన క్లాస్ అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది ఏంటి, క్లాస్ ఈజ్ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఏంటి, బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో మన క్లాస్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, ఒక ప్లాన్ అండి. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక బిల్డింగ్ కి మనం కట్టాలంటే ప్లానో, అదే విధంగా ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఓకేనా. సో ఆ విధంగా మనం క్లాస్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, క్లాస్ ఇస్ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఇది మనమైతే నార్మల్ గా తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒకటైతే చూపిస్తాను ఏ విధంగా క్లాస్ రాయాలో. ఒకటి ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ తీసుకున్నాను. సో స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాను, ఓకేనా. సో పారెంథసిస్ కోలన్ ఇచ్చాను, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేమ్ లో మనం సపోజ్ నేను ఇక్కడ పృథ్వీ అని ఇచ్చాను, ఓకేనా. సో పృథ్వీ అని ఇచ్చాను. సో ఇప్పుడు నార్మల్ గా నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ యొక్క రూల్ నంబర్ సపోజ్ రూల్ నంబర్ వచ్చేసరికి 15 అనుకుంటున్నాను. తర్వాత ఏజ్ వచ్చేసరికి ఒక సపోజ్ ఒక 20 అనుకుంటున్నాను. అదేవిధంగా మార్క్స్ వచ్చేసరికి ఒక 9.5 ఆ విధంగా అనుకుంటున్నాను, ఓకేనా. సో మనం ఆటోమేటిక్ గా ఇది మనకు ఇది స్టాటిక్ లాంగ్వేజ్ కాదు కాబట్టి పైథాన్ అనేది మనకు అక్కడ ఇంటా ఫ్లోట్ అని మెన్షన్ చేసే అవసరం లేదు. మనకు తెలుసు ముందు నుంచే ఏంటి ఆటోమేటిక్ గా మనం 15 ఇస్తున్నామంటే రూల్ నెంబర్ ఈక్వల్ టు అది ఇంటూ టైప్ అన్నట్టు, 20 ఇస్తున్నామంటే అది ఇంటూ టైప్ అన్నట్టు, 9.5 ఇస్తున్నామంటే ఏంటది లైక్ ఏంటి ఫ్లోట్ టైప్ అని, అది డైనమిక్ కాబట్టి మనకు ఇక్కడ మొత్తం పైథాన్ అనేది. సో మనం అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేసేసాం. సో ఇది మనం నార్మల్ గా ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేద్దాం, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఆబ్జెక్ట్ అదే విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లైక్ ఏంటి చూద్దాం, S1 ఈక్వల్ టు
స్టూడెంట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే చేసుకున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మనం చేసింది ఏంటి, ఇక్కడ కావాలంటే మీరు రాసుకోండి పక్కకు మీకు ఐడియా కోసం. సో క్రియేటింగ్ క్లాస్ అని ఆ విధంగా. ఓకే, సో ఇదేంటి మనకు క్రియేటింగ్ అనే ఆబ్జెక్ట్, క్రియేటింగ్ అనే ఆబ్జెక్ట్. ఓకేనా? క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, మనం సింగిల్ లైన్ కామెంట్ లో పెట్టాం. సో మనకు ఇవి ఐడియా ఉంది. ఓకే, సో ఇప్పుడు మరి వీటిని నేను ఎలా రాస్తున్నానంటే చూడండి, సింపుల్ గా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ తో పాటు మనం యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ నేమ్ తోటి మీ మెథడ్ అయినా వేరియబుల్ అయినా యాక్సెస్ చేస్తాం. S1 అనేది ఆబ్జెక్ట్ డాట్ నేమ్. ఓకే, సో తర్వాత ప్రింట్ S1 డాట్ రూల్ నంబర్, S1 డాట్ రూల్ నంబర్. ఓకేనా? ప్రింట్ S1 డాట్ ఏజ్. ఓకే, సో ప్రింట్ S1 డాట్ ప్రింట్ S1 డాట్ ఇంకేముంది మనకు మార్క్స్. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాను. ఏం చేశాను, ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ అనే కీవర్డ్ తోటి మనం ఏం చేసాం, క్లాస్ నేమ్ తీసుకొని ఇక్కడ పారాంథసిస్ క్లాస్ క్రియేటింగ్ క్లాస్ అయిపోయింది. నేమ్, రూల్ నెంబర్, ఏజ్, మార్క్స్ ఇచ్చాను. తర్వాత ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ S1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటిని నేను యాక్సెస్ చేసుకుంటాను ఏ విధంగా, బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్. చూడండి ఇక్కడ నేమ్, రూల్ నెంబర్, ఏజ్, మార్క్స్ వేరియబుల్ కదా. సో వాటిని నేను ఏ విధంగా యాక్సెస్ చేసుకున్నాను చూడండి, బై యూజింగ్ ఆబ్జెక్ట్. బై యూజింగ్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం అయితే చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, పృథ్వీ 15, 20, 95 ఈ విధంగా వచ్చాయా లేదు. సో ఈ విధంగా అయితే మీరు కూడా మనం ఆ క్లాస్ క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒకటి అర్థమైపోయింది. ఇప్పుడు మనం నార్మల్ గా ఇంకా మనకి ఈ నార్మల్ గా డిస్కస్ చేద్దాం, ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వకూడదు. సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తే మీకు కూడా ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సపోజ్ పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. ఓకే, పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. సో పారెంథసిస్ కోలన్ ఇవ్వాలి. ఓకే, చూడండి. సో ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 5 అని తీసుకున్నాం. సో ప్రింట్ ఏ, ఇప్పుడు ఏమొస్తుంది మనకు, అవుట్పుట్ వస్తుందా అంటే ఎస్, మనకు అవుట్పుట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. సో చూడండి, ఓకేనా? సో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, మన దాంట్లో ఒకటి జస్ట్ వేరియబుల్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, మెథడ్. ఇక్కడ ఫంక్షనే కానీ దీన్ని మెథడ్ అనాలి. ఓకే, అర్థమవుతుందా? డెఫ్ మనకేంటి కీవర్డ్ ఫంక్షన్ డెఫ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాను, అవుట్పుట్ అని తీసుకుంటున్నాను. సో పారెంథసిస్ కోలన్. ఓకేనా? సో మనకైతే ఇది ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ విధంగా ఒక మెథడ్ అయితే తీసుకున్నాను. మెథడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఇక్కడ ప్రింట్ అని రాస్తున్నాను అనుకోండి. ప్రింట్ అని రాసాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందా అంటే చూడండి, మీరు ఎర్రర్ వస్తుందా మరి ఏం వస్తుందో మీరే చెప్పాలి. సో ఇక్కడ మనకి ఎలాంటిది కూడా రావట్లేదు. సో మనం చూడండి ఎలాంటిదైనా వచ్చిందా, సరే మీరు కావాలనుకుంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకుందాం. సో ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకుందామా. సో ఇక్కడ సపోజ్ అవుట్పుట్ అని రాస్తున్నాను. అవుట్పుట్ అని ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా వస్తుందా అంటే ఎర్రర్ వచ్చింది. ఏమన్నా వస్తుంది, ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ సంథింగ్ వచ్చేసింది. ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది చూడండి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి చూసారా, మనం క్లాస్ లో ఇప్పుడు ఏదేదో రాసాం, ఫంక్షన్ రాసుకున్నాం, దాన్ని కాల్ చేసుకుంటాం, వస్తుందా అంటే రావట్లేదు. మరి ఏం చేయాలి, సో అప్పుడే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో అందుకోసమే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ చూడండి, ఫంక్షన్ రాస్తున్నాను, ఫంక్షన్ ఇక్కడ మెథడ్ అనాలి. సో ఇక్కడ మెథడ్ రాశాను, మెథడ్ రాసి ప్రింట్ చేసి మనం లైక్ అవుట్పుట్ ద్వారా నేను కాల్ చేసుకుంటున్నాను ఈ ఫంక్షన్, కానీ రావట్లేదు. సో ఇక్కడ ఏదో డిఫైన్ చేయట్లేదు, డిఫైన్ చేసి లేదంటుంది. మరి అందుకే మనం ఏం చేయాలి, ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైక్ ఏ విధంగా నేను క్రియేట్ చేసుకుంటాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ మనం కరెంట్ క్లాస్ లో ఉన్న వాటి మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ ని కానీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకు సెల్ఫ్ అనేది యూజ్ చేయాలి. సో కంపల్సరీ సెల్ఫ్ అనేది ఇవ్వండి. సో సెల్ఫ్ అనేది ఇచ్చాను తర్వాత, సో దాని ద్వారానే ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ. ఓకే, చూడండి ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటి, ఒక ఆబ్జెక్ట్ బి ఈక్వల్ టు పైథాన్ లైఫ్. ఓకేనా? సో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా ఇవ్వాలి క్లాస్ నేమ్. ఓకేనా? పైథాన్ లైఫ్ అని ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను.
సో ఇదేంటి క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ డెఫినేషన్ ఇదేంటి ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ నేమ్ తోటి మనం ఏం చేస్తున్నాం, మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకోవడానికి ఏంటి సింపుల్ గా ఈ విధంగా బీ ఈక్వల్ టు పైథాన్ లైఫ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ విధంగా సింపుల్ గా యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఏమైనా వచ్చిందా అంటే ఇప్పుడు కూడా మనకు ఏ విధంగా కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఇవ్వలేదు, మెథడ్ ఇవ్వలేదు. మెథడ్ కాబట్టి మనం ఇవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి 5 అనేది వచ్చింది. సో 5 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేసాం, ఒక మెథడ్ ని మనం బై యూజింగ్ ఆబ్జెక్టే మనం ఒక మెథడ్ ని యాక్సెస్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం, నార్మల్ గా ఇలా ఫంక్షన్ ఇచ్చి కాల్ చేసాం, లైక్ మెథడ్ ఇచ్చి రాలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మెథడ్ కాల్ చేసుకుంటే నాకు సింపుల్ గా ఇప్పుడు చూడండి 5 అనేది వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనకైతే సింపుల్ గా వచ్చేసింది. ఓకే, సో మనం సెల్ఫ్ అనేది ఎందుకోసం రాస్తున్నాం, మన కరెంట్ ఏంటి, మన కరెంట్ క్లాస్ ఉన్న వాటి మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే కావాలి. అదే విధంగా ఇప్పుడు నేను కావాలనుకుంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా నేను ఒక క్లాస్ కి క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సి ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని ఒక ఇంకో ఆబ్జెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే జస్ట్ సి, మనం ఏ విధంగా సి డాట్ మెథడ్ ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకున్నాం, ఇప్పుడు మెథడ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో చూడండి ఇప్పుడు మనం సింపుల్ గా ఇవ్వండి 5 ఇవ్వండి 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఎన్నిసార్లు మీరు ఎన్ని ఆబ్జెక్ట్లను క్రియేట్ చేసుకుని మనం సేమ్ అదే యూజ్ చేస్తాం కాబట్టి 5 నాకు 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఇది క్లియర్. ఇంకా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రింట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ వేరియబుల్ తోటి చూడండి, వేరియబుల్ డైరెక్ట్ ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు 5 అని మనకు 3 టైమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు కూడా ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఒక క్లాస్ రాయండి, అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా ఆబ్జెక్ట్ తో మెథడ్ ని యాక్సెస్ చేసుకోండి, ఆబ్జెక్ట్ తో వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా డిఫరెంట్ గా ట్రై చేయండి. అదేవిధంగా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఒక ఫిజికల్ ఎంటిటీ. అదే క్లాస్ అనేది ఏంటి, మనకు బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి మొత్తం డిస్కస్ చేసాం, అదేవిధంగా ప్రాక్టీస్ చేసే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మీరైతే మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో మీరైతే ఎవరైతే ఊప్స్ కాన్సెప్ట్ కోసం ఎవరైతే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ తెలుసుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదే విధంగా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసేసాం. మరి ఫస్ట్ మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. సో నేనైతే సింపుల్గా చెప్తాను. సో మీరు కూడా సింపుల్గా మనం ప్రాక్టికల్గా చూసిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోతుంది ఇక్కడ చెప్పినప్పుడు. అదేవిధంగా ప్రాక్టికల్గా ఏ విధంగా కూడా చూస్తాం. సో ఇప్పుడైతే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఒక పేరెంట్, మనం 2 క్లాసెస్ ఉంటాయి కదా, ఒకటి దాని పేరెంట్ క్లాస్ అనుకుంటాం, ఇంకోటి చైల్డ్ క్లాస్ అనుకోండి, సపోజ్ అనుకోండి ఫస్ట్ అయితే. సో ఒక పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి మనకు ఏ విధంగా ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి, అదే ఇన్హెరిటెన్స్ అండి. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్హెరిట్ అవుతాయి. మనం ఏంటి, మన వంశపారంపర్యం అంటాం కదా, లైక్ ఏంటి మనకు ప్రతిదీ కూడా ఎవరి ప్రాపర్టీస్ ఉంటాయి మనకు మెయిన్గా. ఇప్పుడు మనం ఎవరిలాగా కనిపిస్తాం, మన పేరెంట్స్ లాగా అంటారు. సో మీ నాన్నలాగా ఉన్నావు, మీ అమ్మలాగా ఉన్నావు, లైక్ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ప్రతిదీ కూడా, ఏ ప్రాపర్టీ అయినా ఏదైనా తీసుకున్నా కూడా మన పేరెంట్స్ నుంచి వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ప్రాపర్టీ తీసుకుంటుంది. సో ఏదైతే ప్రాపర్టీ, లైక్ ఏదైతే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వస్తుందో ఆ క్లాస్ ఏమో డెరైవ్డ్ క్లాస్ అంటాం, ఇంకో దానేమో పేరెంట్ క్లాస్ అంటాం. సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే పేరెంట్ ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ అనేటివి, సో కొద్దిగా విన్న తర్వాత ఎంట్రీ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో పేరెంట్ నుంచి చైల్డ్ కూడా ప్రాపర్టీస్ వస్తాయా లేవు. సో ఇక్కడ కూడా అంతేనండి, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వస్తుంది. సో ఆ క్లాస్ ఒక క్లాస్ నుంచి ఇంకో ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే చైల్డ్ క్లాస్ అంటారు.
ఓకే, దీన్ని పేరెంట్ క్లాస్ అంటాం. ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తుందో సో అదని మనం పేరెంట్ క్లాస్ అంటాం. ఇదేమిటి, ఏదైతే చైల్డ్ మనకు చైల్డ్ దీని యొక్క ప్రాపర్టీ తీసుకుంటుంది కాబట్టి ఇది చైల్డ్ క్లాస్ అంటాం. ఓకేనా, మనం ఇక్కడ క్లాసెస్ తీసుకుంటాం. ఇది మనకు క్లాస్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఇన్హెరిటెన్స్ అలౌస్ us to define a class. చూడండి, that inherits all the methods and properties from another class. చూడండి ఏం చేస్తుంది, మనం మన పేరెంట్స్ నుంచి ఎలా అయితే ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో మెథడ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అనదర్ క్లాస్కి మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ తీసుకుంటుంది. సో చూడండి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అలౌ us to define a class that inherits all the methods and properties from another class. సో ఇక్కడ నేను ఏ విధంగా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అనేది ఏం చేసుకుంటుందంటే మనకు ప్రాపర్టీస్ కావచ్చు, ప్రాపర్టీస్ మీన్స్ మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా మనకు ఏం తీసుకుంటుంది, ఇంకో క్లాస్ తీసుకుంటుంది. ఏదైతే తీసుకుంటుందో దాన్ని డెరైవ్డ్ క్లాస్ అంటారు, చైల్డ్ క్లాస్ అంటారు. ఇప్పుడు మనమే ఇప్పుడు మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి నుంచి మీకు ప్రాపర్టీస్ వస్తాయి. సో మీరేమవుతారు, చైల్డ్ క్లాస్ అవుతారు, డెరైవ్డ్ క్లాస్ అవుతారు. మీ పేరెంట్స్ ఏమవుతారు, పేరెంట్ క్లాస్, అదేవిధంగా బేస్ క్లాస్ అంటారు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు మీ నాన్న నుంచి మీ అమ్మగారి నుంచి మీకు ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు, మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి దగ్గర నుంచి. సో నేనేమవుతాను, సపోజ్ మీరేమవుతారు, మీ పేరెంట్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మీరు చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అవుతారు. సో ఎవరైతే ఇస్తున్నారో ప్రాపర్టీస్, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటారో వాళ్ళు ఏమవుతారు, మీ నాన్నగారు మీ అమ్మగారు కావచ్చు, పేరెంట్ క్లాస్ అవుతారు. పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అవుతారు. సో ఇదే చూడండి, పేరెంట్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్. సో ఏ క్లాస్ నుంచి మీరు తీసుకుంటారు, మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి నుంచి మీరు ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఏమంటారు, పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటారు. చూడండి, పేరెంట్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్. ఓకేనా, వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ తీసుకుంటున్నాం, అమ్మగారి నుంచి నాన్నగారి దగ్గర నుంచి. సో ఇక్కడ కూడా అంతే, దాన్ని పేరెంట్ క్లాస్ అంటాం లేదా బేస్ క్లాస్ అంటాం. ఓకేనా, రాస్తాను కావాలంటే, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్లాస్ మనం మాట్లాడేది క్లాస్, ఒక క్లాస్ రాసి దాని నుంచి ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటాం ప్రాక్టికల్గా చూపిస్తాను. అదేవిధంగా చైల్డ్ క్లాస్ మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. సో చైల్డ్ క్లాస్ ఈజ్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్. ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటుంది. ఏ విధంగా, ఈ పేరెంట్ దగ్గర నుంచి ఇంకో తీసుకుంటుంది. మనం ఎలాగో మన అమ్మగారి దగ్గర నుంచి నాన్నగారి నుంచి ప్రాపర్టీ తీసుకుంటున్నామో అదే విధంగా వస్తాయి కదా. సో అదే విధంగా మన ప్రాపర్టీస్ మనకు అమ్మగారి నుంచి నాన్న నుంచి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచే కదా మనకు వచ్చేది అంతా కూడా. ఓకేనా, సో ఏంటి మరి మనం ఏమవుతాం, అప్పుడు చైల్డ్ క్లాస్ అవుతాం. చైల్డ్ క్లాస్ అదేవిధంగా మనం డెరైవ్డ్ క్లాస్ కూడా అనొచ్చు. సో చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఇన్హెరిట్స్ ఏమి ప్రాపర్టీస్ కావచ్చు, మెథడ్స్, మనకి ఏదైనా సో మనకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్. ఓకేనా, సో మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో మనం ఏమవుతాం, అప్పుడు మన అన్ని ప్రాపర్టీస్ మనకు ఇప్పుడు మన ప్రాపర్టీస్ పేరెంట్స్ దగ్గర ఉంటాయండి చెప్పండి. మన ప్రాపర్టీస్ ఏం పేరెంట్స్ దగ్గర ఉండవు, వాళ్ళ ప్రాపర్టీసే మనకు వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే, మనం పేరెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం అన్నీ కూడా. సో మనకేంటి, చైల్డ్. ఓకేనా, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ మనకు ఉంటాయి చైల్డ్కి, కానీ చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ పేరెంట్కి ఉండవు. ఓకేనా, సో ఇది చూడండి, సో మనం అన్ని పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం కదా, పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ చైల్డ్కి వస్తాయి. ఓకే, సో ఇక్కడ చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈ ఆల్సో కాల్డ్ డెరైవ్డ్ క్లాస్. సో మనం పేరెంట్ క్లాస్ నుంచే మనం ఏంటి, చైల్డ్ క్లాస్ అనేది ఏం తీసుకుంటుంది, ఇన్హెరిట్ చేస్తుంది ప్రాపర్టీస్ని. ఓకేనా, అందుకోసం చైల్డ్ క్లాస్ అంటారు లేదా డెరైవ్డ్ క్లాస్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు నాకేమున్నాయి, ఈ పేరెంట్ క్లాస్ దగ్గరన, సో క్లాస్ అంటే డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఆబ్జెక్ట్ అన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, సో పేరెంట్ క్లాస్ నుంచి మనకు ప్రాపర్టీస్ అన్ని ఎవరు ఇన్హెరిట్ చేసుకుని చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుని దాన్నే మనం డెరైవ్డ్ క్లాస్ కూడా అంటాం. సో ఇప్పుడు మనకు ఏముంది, దీని యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేది చైల్డ్ క్లాస్ దగ్గర ఉన్నాయి. సో పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేది చైల్డ్ క్లాస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్హెరిట్ చేసింది కదా ప్రాపర్టీస్, మెథడ్స్ కావచ్చు, అంటే పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, కన్స్ట్రక్టర్ కావచ్చు, ఏదైనా కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ చైల్డ్ క్లాస్ ద్వారా మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు మన నాన్నగారి అదేవిధంగా అమ్మగారి కావచ్చు, మనకు ప్రాపర్టీస్ ఏ విధంగా వస్తాయి, మనం వాళ్ళని యాక్సెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర పోయి మనం ఏమైనా చెప్పగలుగుతున్నాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం, నాన్న నాకు ఇది కొని అది నేను చెప్పలేం కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా ఇక్కడ కూడా చైల్డ్ క్లాస్ అనేది ఏమవుతుందంటే పేరెంట్
క్లాస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి, చైల్డ్ క్లాస్ దగ్గర పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఇన్హెరిట్ చేసుకుంది కదా. ఏమేమి ప్రాపర్టీస్, మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి ఈ చైల్డ్ క్లాస్ అనేది ఏది, చైల్డ్ క్లాస్ అనేది, ఓకేనా. సో చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి మనం దీన్ని చైల్డ్ క్లాస్ అంటాం లేదా డెరైవ్డ్ క్లాస్ అంటాం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి దీన్ని పేరెంట్ క్లాస్ నుంచి మనం దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? సో చైల్డ్ క్లాస్ ద్వారా మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేస్తాం. సో చైల్డ్ క్లాస్లోనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం అన్ని కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం, కంగారేం లేదు. సో మరి ఇన్హెరిటెన్స్ అనేది మళ్ళీ మనకు ఇన్హెరిటెడ్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూడండి. సో ఇదే అర్థమైపోయింది కదా. సో ఇది తీసేస్తాను. సో పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో మనం చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ విధంగా మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అది కొనివు ఇది కొనివు లైక్ ఈజీ యాక్సెస్ చేస్తాం మనం. సో మనం ఏంటి వాళ్ళ అంటే అర్థం చేసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అదేవిధంగా చైల్డ్ క్లాస్ మనకు చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ప్రాపర్టీస్ అన్ని. సో మనం చైల్డ్ క్లాస్ ద్వారా పేరెంట్ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో అది ప్రాక్టికల్గా చూస్తాం. ఓకే. సో మనం వంశపారపరంగా ఉంటాం కదా అన్నీ కూడా. సో అదేవిధంగా వంశపారపరంగా వచ్చినాయన్నీ కూడా మనం తీసుకుంటాం కదా పేరెంట్స్ దగ్గర నుంచి. తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ టైప్స్ ఒక్కొక్కటి చెప్తాను. సో కేర్ఫుల్గా అయ్యండి, చాలా సింపుల్ అండి. మీకు ఎలాంటి ఎగ్జామ్లో అయినా సింపుల్గా గుర్తుండిపోతుందిగా, ఆ విధంగా చెప్పిస్తాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వన్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్, వన్ పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్నే బేస్ క్లాస్ అంటాం. వన్ పేరెంట్ క్లాస్ ఆర్ వన్ బేస్ క్లాస్, వన్ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. అదే సింగిల్ అండి. సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ అంటే సో ఈ విధంగా చూడండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ చూడండి, మనకు సింగిల్ పేరెంట్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో వన్ పేరెంట్ క్లాస్, అదేవిధంగా వన్ బేస్ క్లాస్ అంటారు. టర్మినాలజీ బాగా వినండి. పేరెంట్ అన్నా బేస్ క్లాస్ అన్నా సేమే, ఎక్కడైనా టర్మినాలజీ ఉన్నా కూడా. అదేవిధంగా చైల్డ్ క్లాస్ అన్నా డెరైవ్డ్ క్లాస్ అన్నా సేమే, గుర్తుపెట్టుకోండి. సో సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటాయి. అంటే సింగిల్ పేరెంట్ నుంచి సింగిల్ చైల్డ్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. సో ఈ పేరెంట్ నుంచి దీని యొక్క ప్రాపర్టీస్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. చైల్డ్ అనేది ఈ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ అన్ని కూడా తీసుకుంటుంది, మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా. సో ఆ విధంగా ఇక్కడ ఓన్లీ సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ ఉంటే దీన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా. సో ఈ విధంగా ఒకటే చైల్డ్ ఒక పేరెంట్ ఉండి ఆ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని ఏమంటా సింగిల్ ఇన్హెరిటెన్స్. దీన్ని నేను క్లారిటీగా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి. తర్వాత నెక్స్ట్ మల్టీ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇది ఏ విధంగా అవుతుందంటే ఈ విధంగా. సో ఇక్కడ మనకు సపోజ్ ఇక్కడ చూడండి, కావాలంటే సి అని రాసుకోండి, ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా P3 అన్న పెట్టుకోండి, ఏం కాదు. ఓకే. సో చూడండి ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏ విధంగా అంటే దీన్ని గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు. ఫాదర్ మనకు అర్థమయ్యే విధంగా ఫాదర్ చైల్డ్ చూడండి. సో మనకి ఏంటంటే ఈ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అన్ని ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది, దీని ప్రాపర్టీస్ ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఒక్క చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటాం? ఫాదర్ నుంచి. సో ఫాదర్ నుంచి, ఓకేనా. మన ఫాదర్ ఎవరి దగ్గర నుంచి? మన తాత దగ్గర నుంచి, లైక్ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అక్కడ ఇన్హెరిట్ చేసుకుంటాం లేదా? అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిటెన్స్ అవుతాయి. పేరెంట్ 1 ఇక్కడ, ఓకేనా, గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు. ఇక్కడ పేరెంట్, ఇక్కడ చైల్డ్ మనకు ఉండేది. అర్థమవుతుందా? కావాలంటే ఇక్కడ సి రాసుకోండి.
చైల్డ్ అని రాసుకుంటూ. సో ఈ విధంగా మనకు లెవెల్ బై లెవెల్ ఉంది కాబట్టి దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ లెవెల్ బై లెవెల్ చూడండి, ఒక లెవెల్ బై లెవెల్ ఉంటుందా లేదా, ఫస్ట్ గ్రాండ్ ఫాదర్, తర్వాత ఫాదర్, చైల్డ్, ఈ విధంగా. సో మన చైల్డ్ అనేది ఏం చేస్తుంది, దీని నుంచి ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో మన ఫాదర్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకుంటారు, మన ఫాదర్ గారు, సో గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మనకు లెవెల్ బై లెవెల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి, లెవెల్ బై లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ లెవెల్ బై లెవెల్ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి, సో దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం అనేది ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉందాం. నెక్స్ట్ అది మల్టీ లెవెల్. ఇప్పుడు చూసి మల్టిపుల్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే టూ ఆర్ మోర్ బేస్ ఆర్ చైల్డ్, లైక్ టూ ఆర్ మోర్ బేస్ ఆర్ పేరెంట్ క్లాస్. వన్ చైల్డ్ క్లాస్ అంటే టూ పేరెంట్ క్లాస్, పేరెంట్ 1, పేరెంట్ 2, సో ఒక చైల్డ్ క్లాస్. సో సింపుల్గా అందుకే నేను ఏం రాస్తానంటే మీకు అర్థమయ్యే విధంగా, మనకు అందరికీ అర్థమయ్యే విధంగా, ఇది ఫాదర్ క్లాస్, సో ఇది మదర్ క్లాస్. సో ఫాదర్ క్లాస్, మదర్ క్లాస్, సో చైల్డ్. సో ఇక్కడ ఏమిటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే టూ ఆర్ మోర్ బేస్ క్లాస్, 2 అనే కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ 2 తీసుకున్నాను కానీ 2 ఆర్ మోర్ బేస్ క్లాస్, 2 ఆర్ మోర్ బేస్ ఆర్ పేరెంట్ క్లాస్, 1 చైల్డ్, అదేవిధంగా డెరివేటివ్ క్లాస్ అంటుంది దీన్నే. సో అదే మనం టెక్నాలజీ చదివే పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, చైల్డ్ ఆర్ డెరివేటివ్ క్లాస్ అని రాసాం. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది 2 ఆర్ మోర్ బేస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఇక్కడ 2 ఆర్ మోర్ ఉండొచ్చు, మదర్ క్లాస్ అని ఇంకోటి కూడా రాయొచ్చు, ఇంకోటి కూడా రాయొచ్చు. 2 ఆర్ మోర్ పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్ అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ పేరెంట్స్ క్లాస్ అనుకోవచ్చు, అదేవిధంగా 1 చైల్డ్ క్లాస్. సో అదే రాశారు 2 ఆర్ మోర్ బేస్ ఆర్ పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్ ఉంటే దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పైన చాలా చోట్ల క్వశ్చన్ కూడా అడుగుతారు. ఎందుకంటే మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు పాసిబుల్ అయింది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది, ఇక్కడ పాసిబుల్ అయింది కానీ జావా అనేది సపోర్ట్ చేయదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని జావా అనేది సపోర్ట్ చేయదు. చాలా వరకు మీకు క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఇంటర్వ్యూలో, లైక్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేయదని మనకు అడుగుతుంటారు. సో అప్పుడు చెప్పాలి మీరు, లైక్ జావా అనేది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, అందుకోసమే ఇక్కడ పైథాన్ అయితే సపోర్ట్ చేస్తుందండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి పైథాన్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ జావాలో సపోర్ట్ చేయదు. ఓకేనా? సో ఇది క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక ఐడియా, లైక్ క్వశ్చన్ అయితే మీకు తెలిసింది లేదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో అయితే పాసిబుల్, సపోర్ట్ చేయదు. ఓకేనా? సో ఎందుకు సపోర్ట్ చేయదో మీరే కామెంట్ చేయండి, అదేవిధంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా. సో ఇక్కడ పైథాన్లో అయితే మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా నేను ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను. అంటే ఏంటి 2 ఆర్ మోర్ బేస్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్. తర్వాత సింగిల్ డిస్కస్ చేసాం, మల్టీ లెవెల్ డిస్కస్ చేసాం, మల్టిపుల్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైరార్కికల్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇదేంటంటే 1 పేరెంట్ క్లాస్. ఇంతకుముందు ఏం డిస్కస్ చేశారు మనం, 2 ఆర్ మోర్ లైక్ మల్టిపుల్ ఏమైంది 2 ఆర్ మోర్ బేస్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్. కానీ ఇక్కడ ఏంటి 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. చూడండి చైల్డ్ అనేది ఇక్కడ రాస్తాను. హైరార్కికల్ 2 ఆర్ మోర్ 1 పేరెంట్, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ప్రాపర్టీ తీసుకుంటున్నారో వాళ్ళని పేరెంట్ క్లాస్ అంటారు లేదా బేస్ క్లాస్ అంటారు. ఎవరైతే ప్రాపర్టీస్ పుచ్చుకున్నారో, ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళని ఏమంటున్నాను, ఎవరి దగ్గర మనం తీసుకున్నాము, లైక్ మనం తీసుకున్న వాళ్ళం అనుకోండి, మనం ఏమవుతాం, తీసుకున్న వాళ్ళని ఏమంటాం
చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటారు. ఇచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నామో వాళ్ళని పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అన్నాం. ఓకేనా, ఇది క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ హైరార్కికల్లో వచ్చేసరికి మనం ఇన్హెరిటెన్స్లో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో సో వన్ పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఇక్కడ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 ఈ విధంగా మల్టిపుల్గా మనం రాసుకోగలుగుతాం. సో ఇది మల్టిపుల్ లైక్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో మనం మల్టిపుల్గా రాసుకోవచ్చు. సో వన్ పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్, దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసాం, లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఏంటి, సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్. అదేవిధంగా మల్టీ లెవెల్ బై లెవెల్ ఉంది. మల్టిపుల్కి వచ్చేసరికి ఏముంది మనకు ఫాదర్ అంటే 2 ఆర్ మోర్ బేస్ క్లాస్, 2 ఆర్ మోర్ పేరెంట్స్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్, అది డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏంటి మరి హైరార్కికల్లో 1 పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది 1 పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్. ఈ విధంగా మనం సింగిల్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసాం, హైరార్కికల్ చూసాం. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే కూడా డిస్కస్ చేసాం. సో మీకు ఈ టర్మినాలజీ గుర్తుండాలి, పేరెంట్ ఆర్ బేస్ క్లాస్, చైల్డ్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాం. సో ఇదంతా కూడా ఇన్హెరిటెన్స్ అండి. ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అంటాం. ఎవరైతే మనం తెచ్చుకుంటున్నామో మనమే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తారు అదే చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. సో ఎవరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటాం, మనం పేరెంట్ దగ్గర నుంచి. ఓకేనా, సో అదే మొత్తం రాశారు. పేరెంట్ క్లాస్ ఇస్ ద క్లాస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, ఇక్కడ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. ఇది పేరెంట్ క్లాస్ అంటే ఇన్హెరిటెడ్ ఫ్రమ్. చైల్డ్ క్లాస్ ఇస్ ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా, ప్రాపర్టీస్ అనేది. సో అదే రాసాను ఇక్కడ. సో ఇది పేరెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అనేటివి చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఇది క్లారిటీ ఉండాలి. సో చైల్డ్ అని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ చైల్డ్ అనేది ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకో, ఈ చైల్డ్ కూడా ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, ఈ చైల్డ్ ఈ పేరెంట్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఏ విధంగా మనం చూద్దాం, అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎవరి దగ్గర నుంచి అయితే మనం ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటామో వాళ్ళని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలని ప్రాక్టికల్గా చూద్దాం. అదేవిధంగా మీరు కనుక పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకైతే డెమో లింక్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, అదేవిధంగా డెమో నచ్చితేనే జాయిన్ కండి. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం అయితే ఇన్హెరిటెన్స్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం అండి. ఫస్ట్ అయితే న్యూ ఫైల్ తీసుకుందాం. సో ఇన్హెరిటెన్స్, ఓకేనా, ఇన్హెరిటెన్స్ డెమో .py అని ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం లైక్ ఏంటి క్లాస్ మనకు ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఆర్ దాన్నే మనం ఏమన్నాం, ఎవరి దగ్గర ప్రాపర్టీ తీసుకున్నాం వాళ్ళని ఏమన్నాం పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అని. నెక్స్ట్ మనం ఎవరైతే తెచ్చుకుంటున్నారు, ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఎవరి దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాము. ఓకేనా, సో ఇప్పుడు మన పేరెంట్ దగ్గర నుంచి మన ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో మనం చైల్డ్ క్లాస్, ఓకే, చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. ఓకేనా, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ అనేది ప్రాపర్టీ తెచ్చుకుంటుంది. ఓకేనా, ఆ క్లాస్ ని మేము ఏమంటున్నాం చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అని తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం వాళ్ళని పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అన్నాం. సో ఇంకా ఇన్హెరిటెన్స్ టైప్స్ వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్, అదేవిధంగా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, అదేవిధంగా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇప్పుడు మనమైతే చూద్దాం ఇన్హెరిటెన్స్ గురించి ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ అని కీవర్డ్ పేరెంట్ అని తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి లైక్ పేరెంట్ అని తీసుకుంటున్నాను. సో చివరన మనం ఏంటి కోలన్ పెడుతున్నాను. సో ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను, డెఫ్ డిస్ప్లే అని ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఇంకా ప్రింట్ ఐఆమ్ పేరెంట్ క్లాస్. ఓకేనా, ఐఆమ్ పేరెంట్ క్లాస్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ చైల్డ్. సో చైల్డ్ అని తీసుకున్నాను. ఓకేనా, సో చైల్డ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డెఫ్
డిస్ప్లే. సో ఇప్పుడు కోలన్ ఈ విధంగా ఇచ్చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకుంటున్నాం, ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్, పేరెంట్ క్లాస్, అందుకే ఇక్కడ పేరెంట్ అని రాయాలి. ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటామో వాళ్ళ పారెంథిసిస్ లో ఈ విధంగా రాయాలి. అదే విధంగా మనం కరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా సెల్ఫ్ అని ఇవ్వాలని చెప్పాను కదా మెథడ్ లో. సో సెల్ఫ్ అని అందుకు ఇచ్చేసాను. సో ఇక్కడ చైల్డ్ ఇది అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు. సో ఇక్కడ పేరెంట్ క్లాస్ తీసుకున్నాం, నేను ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నా ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చుకుంటాను. అందుకోసమే పారెంథిసిస్ లో పేరెంట్ అని ఇవ్వాలి, ఇక్కడ పేరెంట్ అని అందుకే ఇచ్చాను. అర్థమవుతుందా? సో ప్రింట్ నెక్స్ట్ మీకు అదే విధంగా రాస్తాం, ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తెచ్చుకున్నాం వాళ్ళని బ్రాకెట్ రాసుకోవాలి. ఐఎమ్ చైల్డ్, ఓకేనా, ఐఎమ్ చైల్డ్ క్లాస్ అని రాద్దాం కావాలి. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు లేకపోతే మనం నెక్స్ట్ ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ పేరెంట్, మీకు క్లాస్ అని ఇప్పుడు. సో ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. సో దీనిలో మనం డిస్ప్లే మెథడ్ అని రాసుకున్నాం. అయితే ఇక్కడ నేను డిస్ప్లే సి అని ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్, ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్. సో ఇది చైల్డ్ మెథడ్ కాబట్టి డిస్ప్లే సి అని చేసుకున్నాను మనకు అర్థమయ్యే విధంగా. సో ఇప్పుడు పేరెంట్ మెథడ్, ఇది చైల్డ్ మెథడ్, ఓకేనా. సో ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పేరెంట్ క్లాస్ లో డిఫరెంట్ మెథడ్, చైల్డ్ క్లాస్ లో ఒక డిఫరెంట్ మెథడ్ అయితే రాసుకున్నాను. సో ఈ సెల్ఫ్ అని ఎందుకు రాసాం తెలుసు. అదే విధంగా పేరెంట్ ఈ పేరెంట్ క్లాస్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ క్లాస్ అనేది ఇక్కడ పేరెంట్ అనేది రాసుకోవాలి. ఒకవేళ ఇదేంటి పేరెంట్ అనేది ఇక్కడ క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి పారెంథిసిస్ లో, అక్కడ ఏ క్లాస్ నేమ్ ఉంటే అది రాసుకోవాలి. అక్కడ పేరెంట్ ఉంది కాబట్టి పేరెంట్ రాసాలి. సో ఇప్పుడు మనం ఏంటి, ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా, చైల్డ్ అని ఈ విధంగా ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది కాబట్టి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్. సో మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తో, చైల్డ్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ తో, చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయితే సి, ఆ సి తో మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తో మనం పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, సి డాట్ మనం డిస్ప్లే సి అని ఇస్తున్నాను. ఓకే, డిస్ప్లే సి అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే చైల్డ్ మెథడ్ ని యాక్సెస్ చేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి చైల్డ్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకుంది, ఇది ఓకే యాక్సెస్ చేస్తుంది. కానీ ఈవెన్ పేరెంట్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది, ఓకేనా. ఇది ఇన్హెరిటెన్స్ లో ఇదే మరి. సో మనం చూడండి, మనం ఇన్హెరిటెన్స్ ఏంటి, మనం పేరెంట్ యొక్క మెథడ్స్ ని మనం మొత్తం ఆ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటాం చైల్డ్ అనేవాడు. సో అందుకోసం మనం పేరెంట్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తో పేరెంట్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నాను. చూడండి, పేరెంట్ యొక్క మెథడ్ ఏంటి, డిస్ప్లే. సో ఆ మెథడ్ ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇది పేరెంట్ మెథడ్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. దీన్ని ఏమంటారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు, ఓకేనా. ఇప్పుడు క్లియరా. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది, దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో మీకు కూడా క్లియర్ అయిపోతుంది. సో ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ పేరెంట్, చూడండి వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనం చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసాం, అదే విధంగా చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసాం. చూడండి, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఈ విధంగా మనం ఏం చేసాం, పేరెంట్ క్లాస్ మెథడ్ ని కూడా చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మనం యాక్సెస్ చేసుకోగలిగాం. సో ఇది మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అన్నామంటే, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది కాబట్టి సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాం, ఓకేనా. సో ఇది చూసేసాం. నెక్స్ట్, ఓకే, సో కామెంట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాం, క్లాస్. సో గ్రాండ్ ఫాదర్, ఓకే. సో ఇది ఒక క్లాస్. సో ఇక్కడ డిస్ప్లే నేను జిఎఫ్ అని తీసుకున్నాను, గ్రాండ్ ఫాదర్ కాబట్టి. సో సెల్ఫ్, ఓకే. సెల్ఫ్ అనేది మనం ఎందుకు కరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవడానికి రాస్తామని ముందు ఫస్ట్ నుంచి చెప్పాను క్లాస్ మనం డిస్కస్ చేసినప్పుడు. సో ఇప్పుడు ప్రింట్ గ్రాండ్ ఫాదర్, ఓకేనా. సో ఐఎమ్ గ్రాండ్ ఫాదర్. ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ ఫాదర్. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ సిలేట్ చేసుకున్నాడు, ఫాదర్ అనేవాడు. ఫాదర్ ఎవరి దగ్గర నుంచి, ఫాదర్ క్లాస్ గ్రాండ్ ఫాదర్, అది ఇక్కడ ఇవ్వాలి పారెంథిసిస్ లో, ఓకేనా.
ఇది అర్థం, ఇదే మనకు చెప్పాను కదా, ఇప్పుడు ఇదే అర్థం కావాలి. సో డెఫ్ డిస్ప్లే, ఓకే, డెఫ్ డిస్ప్లే అని ఇచ్చేస్తున్నాను నార్మల్గా సెల్ఫ్. ఓకే, సో ప్రింట్ ఐఎమ్ ఫాదర్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాస్. ఓకేనా, క్లాస్ చైల్డ్. ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది మనకు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుందంటే ఫాదర్ దగ్గర నుంచి. అందుకే ఫాదర్ని ఇవ్వాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటే మరి పేరెంట్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇది మీకు అర్థం కావాలి. సో ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటున్నాను, డెఫ్ డిస్ప్లే. డెఫ్ డిస్ప్లే అని తీసుకొని మనం ఏం చేస్తున్నాం, సెల్ఫ్. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, నేను ఆల్రెడీ డిస్ప్లే జిఎఫ్ తీసుకున్నాను, ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ ఏదో డిఫరెంట్ మెథడ్ తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సపోజ్ సి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో దీన్ని ఎవరు చేయాలి, సెపరేట్ మెథడ్స్. ఓకేనా, ఇక్కడ డిస్ప్లే జిఎఫ్ అని ఇచ్చాను, డిస్ప్లే ఇచ్చాను, డిస్ప్లే సి అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇదొక మనం తీసుకున్నాం తర్వాత ప్రింట్ ఐఎమ్ చైల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం అయితే చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థం కావాలి. ఇప్పుడు ఇదేంటి, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్, లెవెల్ బై లెవెల్. ఇప్పుడు ఫాదర్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాడు, గ్రాండ్ ఫాదర్ నుంచి. చైల్డ్ అనేవాడు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఫాదర్ నుంచి, ఫాదర్ అనే క్లాస్ నుంచి. ఓకేనా, క్లాస్ మీన్స్ ఇక్కడ ఫాదర్ అంటున్న, చైల్డ్ అంటే క్లాస్ అండి. సో ఈ ఫాదర్ క్లాస్ అనేది చైల్డ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది ప్రాపర్టీస్. ఈ చైల్డ్ క్లాస్ అనేది మన ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకైతే దీని లెవెల్ బై లెవెల్ ఏంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా, ఈ విధంగా ఉంది కదా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మన బోర్డు పైన డిస్కస్ చేసినప్పుడు. ఓకే, సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను చైల్డ్ మెథడ్కి. చూడండి సి చైల్డ్. ఓకేనా, సో చైల్డ్ అనే దానికి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీకైతే క్లారిటీ ఉంది. ఫస్ట్ చైల్డ్ అనే దానికైతే మనకి ఏమవుతుంది, చైల్డ్ మెథడ్కి అయితే మనకు యాక్సెస్ అవుతుంది. సో డిస్ప్లే సి అని మనం యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇది తెలుసు మీకు, ఇదేంటి చైల్డ్ మెథడ్. ఇదైతే మీకు క్లారిటీ ఉంది. ఓకే, ఒక మెథడ్ క్లారిటీ. ఇది మనం ఏం చెప్పాను, ఇది దీని ఫాదర్ని మనం ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది కదా ప్రాపర్టీస్ని. సో ఇక్కడ సి డాట్ మనం ఏంటి ఫాదర్ యొక్క మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఫాదర్ యొక్క మెథడ్ ఏంటి, డిస్ప్లే. సో ఇది ఫాదర్ మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది చైల్డ్ మెథడ్ అనేది. ఓకేనా, సో అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి డాట్ ఈవెన్ నేను గ్రాండ్ ఫాదర్ కూడా, గ్రాండ్ ఫాదర్ యొక్క మెథడ్ ఏముంది, నేము డిస్ప్లే జిఎఫ్ అని ఉంది. సో డిస్ప్లే జిఎఫ్ అని ఇస్తున్నాం. ఓకేనా, సో ఇది గ్రాండ్ ఫాదర్ మెథడ్. సో చూడండి మీకు ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది మీరే చూసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి సింపుల్గా ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్. అర్థమవుతుందా? సో ఇక్కడ లెవెల్ బై లెవెల్ అనేది ప్రాపర్టీస్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. సో చైల్డ్ మెథడ్ అనేది ఫాదర్ నుంచి తెచ్చుకుంటుంది, ఫాదర్ అనేది గ్రాండ్ ఫాదర్ నుంచి తెచ్చుకుంటుంది. సో అందుకే మనకు గ్రాండ్ ఫాదర్ ని కూడా మనకు చైల్డ్ అనేది యాక్సెస్ చేయగలిగింది. సో డిస్ప్లే జిఎఫ్ ని యాక్సెస్ చేసిందా లేదా? సో ఈ విధంగా లెవెల్ బై లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూస్తే మీరు చూడండి, ఐఆమ్ చైల్డ్, ఐఆమ్ ఫాదర్, ఐఆమ్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మనం 3 మెథడ్స్ ని ఏంటి యాక్సెస్ చేసామా లేదా? దేనితో? చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మీరు యాక్సెస్ చేసుకోగలిగారు, గ్రాండ్ ఫాదర్ మెథడ్ ని, అదే విధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని. ఓకేనా, సో చైల్డ్ అనేవాడు ఈ గ్రాండ్ ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఫాదర్ అనేవాడు గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాడు ప్రాపర్టీస్. సో మనకేమవుతుంది, ఆటోమేటిక్ గా చైల్డ్ కూడా మనకు గ్రాండ్ ఫాదర్ ని అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోగలిగింది. సో ఇది ఈ విధంగా లెవెల్ బై లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది క్లియర్ కదా? సో నెక్స్ట్ నేను కామెంట్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఒక కామెంట్లో పెట్టేస్తే సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో కామెంట్లో పెట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్, నేను ఫాదర్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఫాదర్ చైల్డ్ అంటున్నానంటే అది ఫాదర్ నేమ్, క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకేనా, అర్థం చేసుకోండి, క్లాస్ నేమ్ అది. సో డెఫ్ డిస్ప్లే ఎఫ్ అని ఇస్తున్నాను ఫాదర్కి. ఓకే, సో ప్రింట్ ఐఆమ్ ఫాదర్ అని ఇచ్చాను. ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, ఏంటి, క్లాస్ మదర్.
ఇక్కడ నేను ఎవరి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకోవట్లేదు. ఫాదర్ సెపరేటే, మదర్ సెపరేటే. సో ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ ఏం లేదు. సో అందుకే ఏమి ఇవ్వట్లేదు పారెంథసిస్ లో, అర్థం చేసుకోండి. ఓకేనా? సో డిస్ప్లే ఏమని ఇచ్చా, ఐఎమ్ మదర్ అని ఇచ్చా. ఓకేనా? ఇంకోటి క్లాస్ చైల్డ్ అని తీసుకుంటుంది. ఇంకో క్లాస్ చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ ఏమవుతుందంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి ప్రాపర్టీ తీసుకుంటుంది. ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి, ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి. సో అందుకోసమే ఇక్కడ పారెంథసిస్ లో ఫాదర్ కామా మదర్ అని ఇస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫాదర్ క్లాస్ నుంచి మదర్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఫాదర్ క్లాస్ నుంచి అంటే 2 పేరెంట్ క్లాస్ ఉన్నాయి, 1 చైల్డ్ క్లాస్ ఉంది. అంటే ఇది ఏంటి? 2 ఆర్ మోర్ బేస్ క్లాస్, ఆర్ 2 ఆర్ మోర్ పేరెంట్ క్లాస్ ఉండి 1 చైల్డ్ క్లాస్ ఆర్ 1 డిరైవ్డ్ క్లాస్ ఉంటే ఏమన్నాను? దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నాను. సో ఇక్కడ ఇవి ఫాదర్ మదర్ కి క్లాసెస్ కి మనకు ఇన్హెరిట్ చేసుకోదు. ఇక్కడ ఈ ఫాదర్ మదర్ ఏ విధంగా ఉంటుంది మనకు? ఇక్కడ ఇది ఫాదర్ అనుకోండి. ఓకేనా? మౌస్ తోటి చేస్తున్నాను, ఒకవేళ సరిగా రాకపోయినా ఏం కాకపోయి, సో పట్టించుకోకండి. సో మనకి ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది సి చైల్డ్ క్లాస్, ఇది దీన్ని ఫాదర్ అంటున్నాడు ఎఫ్, ఇది మదర్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ 2 ఆర్ మోర్ బేస్ క్లాస్. సో ఇది సి అనేది ఎవరి నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటే చైల్డ్ క్లాస్ అనేది దీని నుంచి, ఫాదర్ నుంచి మదర్ నుంచి. వీటికి మధ్య ఇన్హెరిటెన్స్ లేదు, అందుకే మనం ఇక్కడ పారెంథసిస్ లో ఏమీ రాయలేదు. ఓకేనా? సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? డిస్కస్ చేసాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫాదర్ మదర్ అందుకే రాశాను. ఓకేనా? సో ఇప్పుడు డెఫ్ డిస్ప్లే సి అని ఇస్తున్నాను. సో సెల్ఫ్, ఓకే, ఐఎమ్ చైల్డ్. ఓకేనా? ఇప్పుడు దీని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని మీకు అర్థమవుతుంది. సో ఫాదర్ మదర్, సో ఇక్కడ ఫాదర్ మదర్ అందుకే ఇచ్చాను పారెంథసిస్ లో. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటి? చైల్డ్. చైల్డ్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే? సో ఈ చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ తోటి నేను ఫాదర్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మదర్ క్లాస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ క్లాస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదేంటి, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది, మదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ క్రియేషన్. సో సి అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం చైల్డ్ క్లాస్ కి. ఈ ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు ఫాదర్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే సి డాట్, నేనేం చేస్తున్నానంటే డిస్ప్లే ఫస్ట్ చైల్డ్ యొక్క మెథడ్ యాక్సెస్ చేస్తాను. ఇదేంటి? చైల్డ్ మెథడ్స్, చైల్డ్ మెథడ్ యాక్సెస్ చేస్తాం. తర్వాత సి డాట్ డిస్ప్లే నెక్స్ట్ మనం మదర్ యొక్క మెథడ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. మదర్ మెథడ్ అదే మదర్ క్లాస్ మెథడ్. ఓకేనా? ఇక్కడ కావాలంటే ఇక్కడ రాసుకోండి క్లాస్ మెథడ్స్, మళ్ళీ అంటే మీకు అర్థం కావాలి. మదర్ క్లాస్. నెక్స్ట్ మరి ఆబ్జెక్ట్ ఎవరిది? చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. ఇది చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చూడండి. కానీ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి మదర్ కు అదే విధంగా ఫాదర్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అదే విధంగా చైల్డ్. ఓకేనా? ఎందుకంటే ఫాదర్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది చైల్డ్ క్లాస్ అనేది. సో ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు వేరే లాంగ్వేజ్ లో వర్క్ కాదు. ఇప్పుడు జావా అనేది తీసుకోండి, జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు డిస్ప్లే ఎఫ్, ఇది ఫాదర్ క్లాస్ మెథడ్ యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే? సో ఇది ఈ విధంగా మనకైతే చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ మదర్, ఐఎమ్ ఫాదర్. సో ఈ విధంగా మనమైతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ చూస్తారు కదా. సో చూడండి, మనకి ఇక్కడ ఈ ఫాదర్ డిఫరెంట్ క్లాస్, మదర్ డిఫరెంట్ క్లాస్, ఈ రెండింటిని నుంచి మనం ఏం చేసాం? చైల్డ్ క్లాస్. సో ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, మదర్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. కాబట్టి
దీన్ని ఏమన్నామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అంటే 2 or more బేస్ క్లాస్, 2 అనే కాదు, ఇప్పుడు ఎక్కువ ఎక్కువ క్లాస్ రాసుకోవచ్చు. 2 or more బేస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఉండి 1 చైల్డ్ క్లాస్ ఉంటే, అదే డెరైవ్డ్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి. నెక్స్ట్ దీన్ని కామెంట్ లో పెట్టేస్తాను. సో మీరు ఇప్పటివరకు ఏమేం చూసాం? సింగిల్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసాం. ఓకేనా, సింగిల్ చూసాం, తర్వాత మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసేసాం. ఓకేనా, ఇప్పుడు హైరానికల్. సో హైరానికల్ అంటే ఏంటి? ముందే తెలుసు మనకేంటి, సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ అండి. మనకేంటి, 1 పేరెంట్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, అని హైరానికల్ మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ క్లాస్. ఓకేనా, సింగిల్ పేరెంట్ ఉంటాడు. సో ఫాదర్ అని తీసుకుంటున్నాను నేనైతే. ఓకేనా, సో ఫాదర్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో డెఫ్ డిస్ప్లే ఎఫ్ అని తీసుకుంటున్నాను, సెల్ఫ్. సో ఇప్పుడు ప్రింట్ ఐఎమ్ ఫాదర్. ఓకే, సో ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్, ఒక ఒక పేరెంట్ క్లాస్ తీసుకున్నాను, ఇప్పుడు మల్టిపుల్ చైల్డ్ క్లాస్ తీసుకుంటాను నేనైతే. సో చైల్డ్ 1 ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ రెడీ చేసుకుంటుంది? ఫాదర్ దగ్గర నుంచి, ఫాదర్ అనే క్లాస్ నుంచి. సో ఏ విధంగా ఉంది ఆ విధంగా రాయాలి ఫాదర్ అనేది. ఓకేనా, ఫాదర్ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది కాలన్. సో దీనికి ఒక ఫంక్షన్ డెఫ్ డిస్ప్లే, నేనైతే డెఫ్ డిస్ప్లే అని ఇచ్చేసాను. ఓకేనా, సెల్ఫ్ అని ఇస్తాను. ఓకే, సో ప్రింట్ ఐఆమ్ చైల్డ్ 1, ఐఆమ్ చైల్డ్ 1 ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ చైల్డ్ 2. ఇదే లైక్ ఈ చైల్డ్ 2 క్లాస్ కూడా ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ రెడీ చేసుకుంటుంది? ఎవరి దగ్గర నుంచి? ఫాదర్ నుంచి, అంటే ఫాదర్ అనే క్లాస్ నుంచి. సో ఏ విధంగా అవుతుంది ఇది? 1 ఫాదర్ అంటే 1 పేరెంట్ పి, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్, ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్. ఓకేనా, ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్, మల్టిపుల్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా, సో మల్టిపుల్ 1 పేరెంట్ క్లాస్, అదే సింగిల్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. ఓకేనా, సో దీన్ని ఏమంటారు? హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో దీని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. కావాలంటే ఇక్కడ ఫస్ట్ హై హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇక్కడ మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ గురించి మనం అయితే రాస్తాం. ఇప్పుడు చూడండి, వన్ ఏంటి, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్. సో ఇక్కడ ఇంకోటి చైల్డ్ 2 తీసుకుంటాను, 2 చైల్డ్ క్లాసులు తీసుకుంటున్నాను ఇక్కడ అయితే, మీకైతే అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది ప్రాపర్టీ? ఈ ఫాదర్, ఫాదర్ క్లాస్ నుంచి, ఫాదర్ క్లాస్ నుంచి 2 తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంకో ఇక్కడ తీసుకుంటే డిస్ప్లే సి అని తీసుకుంటున్నాను ఇక్కడ. సో సెల్ఫ్, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్, ప్రింట్ ఐఆమ్ చైల్డ్ 2. చూడండి, ఐఆమ్ చైల్డ్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైల్డ్ 2 ద్వారా మనం చైల్డ్ 1 యాక్సెస్ చేసుకోవచ్చా అంటే, మనం చూడండి, మనం అలా చేయలేము. సో మీరు చైల్డ్ 2 ద్వారా ఫాదర్ని యాక్సెస్ చేసుకోవచ్చు, చైల్డ్ 2ని యాక్సెస్ చేసుకోవచ్చు. చైల్డ్ 1 ద్వారా చైల్డ్ 1 యొక్క మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఫాదర్ యొక్క మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే, చైల్డ్ 1 యొక్క లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను, సి అని చైల్డ్ 1. ఓకేనా, చైల్డ్ 1 యొక్క ఆబ్జెక్ట్స్. ఓకేనా, C2 అని తీసుకొని చైల్డ్ 2 యొక్క ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇది చైల్డ్ 1 యొక్క ఆబ్జెక్ట్, చైల్డ్ 1 క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, ఇదేంటి, చైల్డ్ 2 క్లాస్ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా, సో ఇప్పుడు మీరైతే 2 చూసుకున్నారు, 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. సో మీరు ఏం చేయొచ్చు అంటే,
ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చైల్డ్ వన్ అనేది మనకు ఈ చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫాదర్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఫాదర్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అదే రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సి ఫస్ట్ చైల్డ్ వన్ కాబట్టి సి డాట్ డిస్ప్లే ఎవరి మెథడ్ ఇది? చైల్డ్ వన్ యొక్క మెథడ్. సో ఇక్కడ చైల్డ్ వన్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకున్నాం. చైల్డ్ వన్ మెథడ్ ఇక్కడ పక్క ప్రతి ఒక్కటి కూడా రాస్తున్నాను కామెంట్లో పెట్టి మీకు అర్థం కావాలని. సో అర్థం చేసుకోండి. సో చైల్డ్ వన్ క్లాస్ యొక్క మెథడ్, చైల్డ్ వన్ క్లాస్ యొక్క మెథడ్స్. ఓకే, సో చైల్డ్ వన్ క్లాస్ యొక్క మెథడ్. అదే విధంగా సి డాట్ డిస్ప్లే చూడండి, ఇక్కడ ఎవరి మెథడ్ యాక్సెస్ చేస్తున్నాం? ఇక్కడ ఫాదర్ క్లాస్ మెథడ్. సో ఇక్కడ ఫాదర్ ఎవరు? ఇక్కడ ఫాదర్. సో ఇక్కడ ఫాదర్ క్లాస్ మెథడ్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫాదర్ క్లాస్ మెథడ్ చూడండి, డిస్ప్లే ఎఫ్ అని ఉంది. సో చూసారు కదా. ఇప్పుడు ఇంకోటి మనం ఏం చేసాం, చైల్డ్ టూ కూడా ఒక ఆబ్జెక్ట్, చైల్డ్ క్లాస్ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో చైల్డ్ టూ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం చైల్డ్ టూ యొక్క మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం, డిస్ప్లే సీని. అదేవిధంగా ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే చైల్డ్ టూ ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది? ఫాదర్ క్లాస్ దగ్గర నుంచి. చూడండి ఇక్కడ పారెంథసిస్ లో రాశానా లేదా? సో ఈ విధంగా మనకు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే C2 డాట్, ఓకేనా, సో డిస్ప్లే సి ఫస్ట్ చైల్డ్ టూ క్లాస్ యొక్క మెథడ్, చైల్డ్ టూ క్లాస్ మెథడ్. తర్వాత C2 డిస్ప్లే ఎఫ్. ఇది ఇంపార్టెంట్, మీకు అర్థం కావాలి. సో ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ ఈ చైల్డ్ టూ క్లాస్ తోటి మరి చైల్డ్ టూ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ చైల్డ్ వన్ చేయొచ్చు అంటే చేయలేము. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇన్హెరిట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ చైల్డ్ వన్ అనేది ఫాదర్ దగ్గర నుంచి చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా చైల్డ్ టూ అనేది కూడా ఈ ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఫాదర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ టూ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అందుకే ఇప్పుడు డిస్ప్లే సిని యాక్సెస్ చేసాం చైల్డ్ టూ యొక్క ఆబ్జెక్ట్ తోటి. సో అదే విధంగా మనం ఏం చేసుకుంటున్నాం, డిస్ప్లే ఎఫ్ కూడా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఫాదర్ క్లాస్ మెథడ్ ఇప్పుడు మీకు అర్థం కావాలి. సో ఇదేంటి, సి అనేది ఏంటి, చైల్డ్ వన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకేనా, C2 అనేది ఏంటి, చైల్డ్ టూ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. కానీ మనం ఏం చేసాం, సి తోటి మనం ఈ చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్ తోటి చైల్డ్ వన్ యొక్క మెథడ్స్ ని, అదేవిధంగా ఫాదర్ యొక్క మెథడ్స్ ని మనం ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ ని యాక్సెస్ చేసుకున్నాం. అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేసాం, చైల్డ్ టూ యొక్క ఆబ్జెక్ట్ తోటి చైల్డ్ టూ క్లాస్ యొక్క మెథడ్స్, అదేవిధంగా ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం, వన్ పేరెంట్ మెథడ్, వన్ పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు దాని గురించి మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. సో చూడండి, ఐఎమ్ చైల్డ్ వన్, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ చైల్డ్ టూ, ఐఎమ్ ఫాదర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సింగిల్ మనం సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంది, సో మల్టిపుల్ చైల్డ్ క్లాస్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇది మనం చూసేసాం. సో ఈ విధంగా మనం అన్ని కూడా చూసేసామా లేదా? సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సింగిల్ పేరెంట్ క్లాస్, సింగిల్ చైల్డ్ క్లాస్. తర్వాత మల్టీ లెవెల్ అంటే ఏంటి, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, మదర్, చైల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది, లెవెల్ బై లెవెల్. తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, మనకు 2 ఆర్ మోర్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, 1 చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ మదర్ తీసుకున్నాం, ఆ చైల్డ్ ఏంటి, ఫాదర్ మదర్ ఇచ్చేసాం. ఓకేనా, సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో కొన్ని లాంగ్వేజ్ పాసిబుల్ కాదు, అది జావా ఎగ్జాంపుల్ జావా చెప్పాను, జావాలో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అని చెప్పాను. తర్వాత మన పైథాన్ అయితే సపోర్ట్ చేసి ఇక్కడ మనం చేసామా లేదా? తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకు 1 పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ ఫాదర్ అని తీసుకున్నాం, చైల్డ్ క్లాస్ మల్టిపుల్ ఉంటాయి. సో ఆ విధంగా మనం చూడండి, ఈ విధంగా మనం అయితే తీసుకున్నాం. సో అందుకే ఈ చైల్డ్ వన్ నుంచి మనం చైల్డ్ వన్ యొక్క మెథడ్స్, అదేవిధంగా క్లాస్ వన్ యొక్క మెథడ్స్ కూడా, అంటే చైల్డ్ వన్ యొక్క ఆబ్జెక్ట్ తోటి
చైల్డ్ 1 యొక్క ఆబ్జెక్ట్ తోటి మీరు చైల్డ్ 1 యొక్క మెథడ్స్, అదేవిధంగా ఫాదర్ యొక్క ఫాదర్ యొక్క మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫాదర్ని ఇక్కడ పారెంథసిస్లో ఇచ్చారు కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. తర్వాత చైల్డ్ 2 యొక్క ఆబ్జెక్ట్ తోటి లైక్ C2 తోటి కూడా మీరు ఏం చేశారు, చైల్డ్ 2 యొక్క మెథడ్స్, అదేవిధంగా ఇక్కడ ఫాదర్ అని ఇచ్చారు అంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి మీరు ఫాదర్ అనే మెథడ్ లైక్ ఫాదర్ క్లాస్ యొక్క మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోగలిగారు. సో ఇక్కడ చూడండి, అందుకే చైల్డ్ 1 క్లాస్ మెథడ్స్, ఇది ఫాదర్ క్లాస్ మెథడ్, చైల్డ్ 2 క్లాస్ మెథడ్, ఫాదర్ క్లాస్ మెథడ్. సో ఇప్పుడు చూస్తే మీకు ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. ఐఎమ్ చైల్డ్ 1, ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ చైల్డ్ 2, ఐఎమ్ ఫాదర్. సో ఈ విధంగా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో అన్ని ఇన్హెరిటెన్స్ కూడా టైప్ చూసేసాం. సో మీకు ఇప్పుడు ఏ విధంగా అన్ని కూడా అయిపోయాయి. సో ఇన్హెరిటెన్స్ గురించి సో మ్యాక్సిమం మీరు కూడా నేనైతే ఎగ్జాంపుల్ తీసుకొని లైక్ ఫాదర్ అని చైల్డ్ అని ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీరు పైథాన్ నేర్చుకున్న మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ప్రీవియస్గా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మన ఊప్స్ కాన్సెప్ట్ యొక్క పిల్లర్స్ కాబట్టి మనం మొత్తం కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమన్నాను, wrapping of variables and methods into a single unit. సో మన మెథడ్లు ఏముంటాయి, లైక్ ఏంటి, మన క్లాస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి కదా. సో వాటిని వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. సో సింగిల్ యూనిట్గా మనం ఏం చేస్తాం, ఎన్క్యాప్సులేషన్గా రాస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన కాలేజ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కాలేజ్లో బీటెక్ కాలేజ్ తీసుకుంటే సిఎస్సి అని, ఈసీ అని, వాళ్ళకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మెకానికల్ అని, ఓకేనా. సో ఈ విధంగా ఒక కాలేజ్లో ఒకవేళ మీకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ కానీ, సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే ఏమవుతుంది, కాలేజ్ అవుతుంది, ఓకేనా. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీ కాలేజీలో, ఓకే. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితేనే మీకు కాలేజ్ అని అంటాం. సో అప్పుడే మనకు కాలేజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. సో మెథడ్స్ని అండ్ వేరియబుల్స్ని మనం సింగిల్ యూనిట్గా రాస్తాం, ఓకేనా, వ్రాపింగ్ ఆఫ్. సో ఇక్కడ మరి మనం ఎన్క్యాప్సులేషన్ అనేది ఏ విధంగా మనం రాస్తామంటే యూజింగ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ యూజ్ చేసుకోండి. మనకి ఏముంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో నేను లైక్ ఏంటి, పిఓపి అండ్ ఓఓపికి మధ్య మనం లైక్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు యాక్సెస్ స్పెసిఫైర్ ఉండదు, అందుకే డాటాకి అంతా మనకు సెక్యూరిటీ అనేది ఉండదని చెప్పాను. కానీ నేనేం చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే యాక్సెస్ స్పెసిఫైర్ ఉండడం వల్ల మనకి డాటా సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో డాటా సెక్యూరిటీ ఏ విధంగా, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ద్వారా మనకి డాటా సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో పబ్లిక్ అనేది ఏంటి, పబ్లిక్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లిక్ అయితే. సో ప్రైవేట్ అంటే ఏంటి, ఆ కరెంట్ క్లాస్ని మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఆ క్లాసు మరియు మీరు ఏ క్లాస్ ద్వారా అయితే ఇన్హెరిట్ అవుతుందో ఆ క్లాస్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో నేను ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మన ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈ విధంగా వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. ఏ విధంగా ఇప్పుడు ఒక క్యాప్సుల్ చూడండి, మెథడ్స్, వేరియబుల్స్ ఈ విధంగా మనకు వ్రాప్ అవుతాయి. సో వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్, ఓకేనా. సో అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తేనే మీ కాలేజ్ అవుతుంది, ఓకేనా. సో వ్రాపింగ్ ఆఫ్ చేస్తున్నాం, వ్రాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. మన క్లాస్లో ఏముంటాయండి, మెథడ్స్ అండ్ వేరియబుల్స్, ఓకే. సో వాటినే మనం వ్రాపింగ్ చేసి సింగిల్ యూనిట్గా ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, ఎన్క్యాప్సులేషన్ అంటాం, ఎన్క్యాప్సులేషన్. సో యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో ఏ విధంగా ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఇవన్నీ కూడా రాయాలో ప్రాక్టికల్గా చూపిస్తాను, ఓకే. సో ఇప్పుడు పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అంటే మనకి ఇక్కడ చూడండి, పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం ఏంటి, పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్ అండి. సో మెనీ ఫార్మ్స్, ఓకేనా. ఒకరు చాలా రకరకాలుగా మనం డిఫరెంట్ ఉండడం, ఓకేనా. సేమ్ పర్సన్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మ్యాన్ మనకి ఏమవుతాడు, లైక్ ఏ విధంగా డిఫరెంట్ రోల్స్ ఉంటాడు. సేమ్ పర్సన్ డిఫరెంట్ ఏంటి, ఒకరికి బ్రదర్ కావచ్చు, ఒకరికి ఫాదర్, ఒకరికి హస్బెండ్, ఒకరికి ఫ్రెండ్ కావచ్చు, ఒకరికి గ్రాండ్ ఫాదర్ కావచ్చు, ఒకరికి సన్ కావచ్చు. ఈ విధంగా ఒకటే పర్సన్, సేమ్ పర్సన్ ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ రోల్స్, ఓకేనా. సో ఆ విధంగా మనకి మెనీ ఫార్మ్స్, ఒకటే పర్సన్ మెనీ ఫార్మ్స్గా ఉండడం లేదా. సో ఇక్కడ మెనీ రోల్స్ చూడండి,
ఒక మ్యాన్ మనకేంటి ఫాదర్, బ్రదర్, సన్, గ్రాండ్ ఫాదర్, ఫ్రెండ్, హస్బెండ్, ఇంకేదైనా కూడా. సో సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ మనకి ఇన్ని రకాలుగా ఫార్మ్స్ ఉన్నాయి, ఇన్ని రోల్స్ ఉన్నాయి అతనికి, సేమ్ పర్సన్ ఇన్ని రోల్స్ ఉన్నాయి. సో దీన్నే మన ఎగ్జాంపుల్గా పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో పాలి, మెనీ, మా ఫార్మ్స్ అంటాం. సో ఈ విధంగా మనం అయితే ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు అర్థమైందా? మీరే ఒకళ్ళకి ఏంటి, ఒకళ్ళకి బ్రదర్ అవుతారు, ఒకళ్ళకి లైక్ ఏంటి, ఒకళ్ళకి బ్రదర్ అవుతారు, ఒకళ్ళకి ఫాదర్ అవుతారు, ఒకళ్ళకి హస్బెండ్ కావచ్చు, ఒకళ్ళకి ఫ్రెండ్ కావచ్చు. ఈ విధంగా మీకే ఒక సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ మీకు ఇన్ని రోల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయా లేవా మీకు? హస్బెండ్, ఫాదర్, బ్రదర్, సన్, గ్రాండ్ ఫాదర్, ఫ్రెండ్, ఈ విధంగా ఉన్నాయా లేవా? సో అందుకే మనం పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. సో మరి దీన్ని ప్రోగ్రామ్లో ఏ విధంగా చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక లైక్ ఏంటి, ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఒక మెథడ్ తీసుకున్నాను. ఏంటి, డెఫ్ యాడ్ a, b రిటర్న్ a + b అన్నాను. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ ఇక్కడ ఏం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ మనం 2, 5 అంటే ఇదేంటి ఇంటూ డెఫ్. తర్వాత నేను ఏం చేశాను, స్ట్రింగ్ టైప్. తర్వాత నేను ఏం చేశాను, లిస్ట్. నెక్స్ట్ మీరు టపుల్ తీసుకోండి ఏదైనా. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను, డిఫరెంట్ ఫార్మ్స్ అనే డాటా మనకి ఇక్కడ ఇంటిజర్ టైప్ తీసుకున్నాను, స్ట్రింగ్ టైప్ తీసుకున్నాను, లిస్ట్ టైప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా మనం ఫంక్షన్కి ఇస్తున్నాం. సో మనకి ఇక్కడ మొత్తం కూడా రిటర్న్ అవుతుంది. ఆ విధంగా మనం ప్రాక్టికల్గా చూస్తాం దీన్ని. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని, ఓకేనా. సో డిఫరెంట్ ఫార్మ్స్, ఇక్కడ అదే కదా మెనీ ఫార్మ్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ని సేమ్ మెథడ్కి, ఒక సింగిల్ మెథడ్కి ఇస్తున్నాం, సింగిల్ ఫంక్షన్కి, సేమ్ ఫంక్షన్కి, అదే ఫంక్షన్కి మన సింగిల్ ఫంక్షన్కి ఏం చేస్తున్నాం, ఈ లైక్ ఇంటీజర్ ఇస్తున్నాం, స్ట్రింగ్ ఇస్తున్నాం, లిస్ట్ ఇస్తున్నాం, కావాలంటే టపుల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా అంటే మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా మనం సేమ్ ఒకటే ఫంక్షన్కి ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం పాలిమార్ఫిజం అనేది పర్ఫామ్ అవుతుందా లేదా? సో ఇది పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? పాలిమార్ఫిజం అంటే ఏంటి, మెనీ ఫార్మ్స్. సో గుర్తుపెట్టుకోండి, మీకే ఇప్పుడు చూడండి, మీరు చాలా రోల్స్. ఇప్పుడు ఒకవేళ ఉమెన్ తీసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, సిస్టర్, ఆమె లైక్ చాలా మదర్ అవ్వచ్చు, ఈ విధంగా వైఫ్, ఈ విధంగా చాలా రోల్ పోషిస్తుంది ఉమెన్ తీసుకున్నా కూడా. సో ఈ విధంగా మనకు మెనీ ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఒకరే మెనీ ఫార్మ్స్, మెనీ రోల్స్, ఒకటే పర్సన్ ఇక్కడ మెనీ రోల్స్ ఏ విధంగా ఉన్నదో అదే మనకు పాలిమార్ఫిజం. ఇక్కడ కూడా ఏంటి, సేమ్ ఒకటే ఫంక్షన్కి మనం ఒకటే మెథడ్కి ఏం చేస్తున్నాం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇది పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్గా. సో ఈ ప్రాక్టికల్గా చూసినప్పుడు క్లియర్ అయిపోతుంది మీకు ఈ రెండు కూడా. తర్వాత నెక్స్ట్ డాటా అబ్స్ట్రాక్షన్. సో డాటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో చూడండి, మనకి ఇక్కడ నేను ఒక ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ తీసుకోండి. మీరు ఏం చేస్తారు, ల్యాప్టాప్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, మీరు మూవీస్ చూస్తారు, గేమ్స్ ఆడతారు, ఓకేనా. మూవీస్ చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా చూస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మీరు లోపల ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు, ఓకే, ఈ గేమ్ ఎలా రన్ అవుతుంది, లోపల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అవసరం లేదు, మనకు అది కనిపించదు, అబ్స్ట్రాక్షన్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మూవీ చూస్తున్నారు, అసలు ఈ మూవీ ఎలా ప్లే అవుతుంది, లేకపోతే ఈ గేమ్ ఎలా ఆడుతున్నాను, ఈ ఎడిటింగ్ ఎలా చేయగలుగుతున్నాను, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకేంటి, జస్ట్ అక్కడ మనకు కనిపించదు ఏ విధంగా లోపల ఇంప్లిమెంట్ అవుతుంది, లోపల ఎలా వర్క్ అవుతుంది మనకు అవసరం లేదు. మనకు ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు. మనకేమవుతుంది, ఫంక్షనాలిటీ అనేది అవసరం. సో ఫంక్షనాలిటీ ఏంటి, మనం మూవీ చూస్తున్నామా, ఎస్ మూవీ చూస్తున్నాం, ఎడిటింగ్ చేయగలుగుతున్నాం, గేమ్స్ ఆడగలుగుతున్నాం. సో అది ఇంపార్టెంట్. సో ఇదే మన డాటా అబ్స్ట్రాక్షన్. ఏంటి, హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇంప్లిమెంటేషన్ అనేది మొత్తం కూడా హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్. సో మనకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్. సో మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుందో మనకు అవసరం లేదు, అది హైడ్ అయిపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరే లైక్ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ డైరెక్ట్ ఓపెన్ చేసి వాడుకుంటున్నారు, అది యూట్యూబ్ ఎలా అవన్నీ ఆలోచించట్లేదు. మనకు అది అంతా హైడ్, మనకు ప్రాసెస్ కనిపిస్తుందా, ఇంప్లిమెంటేషన్ అదంతా మనకు సంబంధం లేదు, ఓకేనా. ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా అంతేనండి. సో ఓకేనా. సో ఇప్పుడు అండ్ ఎంపసైజింగ్ ఓన్లీ ఆన్ యూసేజ్ ఆఫ్ ఇట్. ఓన్లీ మీరు ఆ యూసేజ్ పైనే చూస్తారు, ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అవసరం లేదు. మీరు బైక్ తీసుకోండి, ఏదైనా ఇప్పుడు నడుపుతారు, స్పీడ్కి వెళ్తారు. సో అది ఏ విధంగా లోపల ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు, ఏ విధంగా లోపల వర్క్ అవుతుందో. మీరు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు లైక్ స్పీడ్కి వెళ్తుంది, గేర్ వేసినప్పుడు మనకు ఏమవుతుంది, సో గేర్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మనం దానికి తగ్గట్టు రేస్ ఇవ్వాలి. సో ఈ విధంగా అన్నీ చేస్తున్నాం, కానీ లోపల అసలు మనకు తెలియదు, లోపల ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు. మనం ఏంటి యూసేజ్ చేస్తున్నాం. ఇది డాటా అబ్స్ట్రాక్షన్. అదే రాసాను, ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్.
యూజర్కి మన ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అయిపోతుంది. ఓన్లీ ఫంక్షనాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. మనం వాడుతున్నావా లేదా, మూవీ చూస్తున్నావా లేదా, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతున్నావా లేదా, ఎడిటింగ్ చేయగలుగుతున్నావా లేదా, ఇంకేమైనా చేయగలుగుతున్నావా లేదా. సో అది మనకు డాటా అబ్స్ట్రాక్షన్. హైడింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అయిపోతుంది. ఓన్లీ మనకు ఫంక్షనాలిటీ అనేది లైక్ వాడుతున్నామా లేదా అది కనిపిస్తుంది. ఓన్లీ అంటే అది వాడుతున్నామా లేదా, ఓకేనా. సో అంతే, మనకి ఇంప్లిమెంటేషన్ లోపల ఏ విధంగా జరుగుతుందని మనకు కనిపించదు, ఓకేనా. ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనిపించదు. సో మనం జస్ట్ వాడుకుంటున్నాం లోపల. అలా మనం ఎడిటింగ్ ఎలా చేసుకోగలుగుతున్నాం అంటే జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటున్నాం. గేమ్స్ ఎలా ఆడుతున్నాం, గేమ్స్ ఆడేస్తున్నాం. అసలు గేమ్ ఎలా ప్లే అవుతుంది, ఈ మూవీ ఎలా ప్లే అవుతుంది అని మనకు అది కనిపించదు. మీరు ఆలోచించినా కూడా మనకి ఏంటి ఇంప్లిమెంటేషన్ అనేది కనిపించదు. సో ఇక్కడ హైడ్ అవుతుంది. అదే మనకు డాటా అబ్స్ట్రాక్షన్ గురించి. సో ఇప్పుడు క్లియర్ అయిందా డాటా అబ్స్ట్రాక్షన్ అనేది. సో జస్ట్ మనకు హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫంక్షనాలిటీ అనేది మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. అదే రాసాను ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద రియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఆన్ యూసేజ్ ఆఫ్ ఇట్. అంతే యూజ్ చేసుకుంటాం, మనకు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనిపించదు, ఓకేనా. ఇది మనకు ఎన్క్యాప్సులేషన్ అంటే చూసాం, పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అని చూసాం, అదేవిధంగా డాటా అబ్స్ట్రాక్షన్. సో వీటిని ఇప్పుడు మనం లైక్ ఏంటి ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. అదేవిధంగా మీరు కనుక పైథాన్ ఇండెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ అండి. సో మనం ఇప్పుడైతే ఎన్క్యాప్సులేషన్ గురించి కావచ్చు, అదేవిధంగా పాలిమార్ఫిజం గురించి మనం ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకోండి. సో న్యూ ఫైల్ వచ్చేసరికి నేను ఎన్క్యాప్సులేషన్ తీసుకుంటున్నాను. ఎన్క్యాప్సులేషన్ demo.py. సో మన ఓకే. సో న్యూ ఫైల్ అయితే తీసుకుందాం. సో ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమని చెప్పాను, ర్యాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. ఓకే. సో మరి ఎన్క్యాప్సులేషన్ లో మనకు యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయని చెప్పాం కదా, దాని ద్వారా మనం రాస్తాం ఏంటి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. ఓకే. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ అంటేనేమో మనకు డబుల్ అండర్ స్కోర్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ అంటేనేమో సింగిల్ అండర్ స్కోర్ ఉంటుంది. సో ఇదైతే మనం ఇప్పుడు రాసేటప్పుడు మీకు చూపిస్తాం. సో ఇదేంటి మొత్తం కూడా మనకు ఎన్క్యాప్సులేషన్ గురించి మనం అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ మరి దాని ఒక క్లాస్ తీసుకొని రాద్దాం. సో ఫస్ట్ క్లాస్ ఒక డిస్ప్లే, క్లాస్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే అని తీసుకున్నాను. సో చివరన కోలన్, తర్వాత ఫస్ట్ డబుల్ అండర్ స్కోర్ పెడుతున్నానంటే ఏంటి, అది మనకు ప్రైవేట్. సో A=5 అని తీసుకున్నాం. తర్వాత సింగిల్ అండర్ స్కోర్ బి అంటే ఇది ప్రొటెక్టెడ్. సో ఇక్కడ రాస్తాం కామెంట్లో పెట్టి. సో ఇది ప్రైవేట్. ఇదేంటి మళ్ళీ మనం సింగిల్ అండర్ స్కోర్ పెట్టాం కాబట్టి ఇది పబ్లిక్ అవుతుంది, అది లైక్ ప్రొటెక్టెడ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ అంటేనేమో డబుల్ అండర్ స్కోర్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ అంటేనేమో సింగిల్ అండర్ స్కోర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే రాయాలి. సో ప్రైవేట్, ఇది ప్రొటెక్టెడ్, ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ ఈ విధంగా ప్రింట్ చేసుకుందాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి, నాకు 5 అయితే వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ సింగిల్ అండర్ స్కోర్ బి, ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి 5, 9 వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఇది క్లియర్ మనకి. సో జస్ట్ మనం ఒకటి క్లాస్ రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో క్లాస్ రాసుకొని చూద్దాం. సో ఇప్పుడు ఇంకో క్లాస్ రాస్తున్నాను, క్లాస్ డెమో అని రాస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ ఈ విధంగా ఇచ్చేసి డబుల్ అండర్ స్కోర్ ఏని ప్రింట్ చేయడానికి ప్రయత్నించండి. ఏమవుతుంది, అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ అనేది మనకు అక్కడ ప్రైవేట్ మనకు యాక్సెస్ స్పెసిఫైర్ ఉందంటే మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కరెంట్ క్లాస్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఎర్రర్ చూపిస్తుంది మనకు. చూడండి ఇక్కడ ఎర్రర్ చూపించదా లేదా. సో డెమో ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనమైతే ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మనం ఇంకో క్లాస్ ఈ విధంగా తీసుకొని రాద్దాం వేరే దాంట్లో. సో ఇప్పుడైతే చూడండి, దీన్ని కామెంట్లో పెట్టేస్తాను. సో సింపుల్గా దీన్ని కామెంట్లో పెట్టేసి మళ్ళీ నేను కామెంట్లో పెడతాను.
నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, అదే తీసుకుందాం, క్లాస్ డిస్ప్లే అని తీసుకుంటున్నాను. క్లాస్ డిస్ప్లే కోలన్ ఈ విధంగా ఒక క్లాస్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే అని తీసుకున్నాను. ఇక్కడ ఒక ఇనిట్ మెథడ్ అనేది ఉంటుందండి. సో ఏ విధంగా రాస్తామంటే _, చూడండి, _, ఈ విధంగా మళ్ళీ _, చూడండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ సో ఇనిట్ ఈ విధంగా _, రాయాలి. సో ఇది మనం దీంట్లో మనం ఏవైనా మనం ఇనిషియలైజ్ చేసుకోగలుగుతాం. సో దీన్ని మనం ఇనిషియలైజ్ చేసామంటే ఇనిట్ మెథడ్లో మనం లైక్ ఇనిషియలైజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. సో సెల్ఫ్ అదేవిధంగా A, B అనేది నేనైతే ఇస్తున్నాను. ఓకే. సో సెల్ఫ్ ఇక్కడ నేను ఫస్ట్ డాట్ ఏ విధంగా యాక్సెస్ చేసి సెల్ఫ్ డాట్ అని యాక్సెస్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ ప్రైవేట్ కాబట్టి _, A అని ఇచ్చేసి A అని ఇస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొలన్ పెట్టలేదు, అందుకోసం మనం ఏదో చూపిస్తుంది, మనం ఇది ఫంక్షన్ కాబట్టి కొలన్ పెట్టాలి. తర్వాత సెల్ఫ్ డాట్. ఓకే. ఇప్పుడు సింగిల్_, B అని ఇస్తున్నాను. సింగిల్_, B అంటే ఏంటి? ఇప్పుడు ఇది మనకి ఇది ప్రొటెక్టెడ్ అవుతుంది, ఇది లైక్ ఇది ప్రైవేట్ అవుతుంది. ఓకేనా. పబ్లిక్ అంటే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవడమే పబ్లిక్. ఇది ప్రైవేట్ అంటే మనకు కరెంట్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రొటెక్టర్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఉంది, చైల్డ్ క్లాస్ ఉంది. సో చైల్డ్ క్లాస్ నుంచి మనం ప్రొటెక్టెడ్ ఉన్నా కూడా మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఏ విధంగా చేస్తామో ఇప్పుడు అది చూడండి. సో ఇప్పుడు ఇదేంటి ప్రొటెక్టెడ్, సింగిల్_, ఉంది కాబట్టి ప్రొటెక్ట్. ఓకే. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ డెమో అని తీసుకున్నాను. సో దీనిలో డిస్ప్లే అని ఇస్తున్నాను. చూడండి, అంటే ఇదేంటి ఇన్హెరిటెన్స్ టాపిక్లో చూసాం కదా, ఇక్కడ డిస్ప్లే అని ఇస్తున్నామంటే ఏంటని అర్థం? ఇప్పుడు మనకు దీనిలో ఇన్హెరిట్ అవుతుంది దీని యొక్క ప్రాపర్టీస్. ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. డిస్ప్లే అనేది ఏమవుతుంది? డిస్ప్లే క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. డెమో అనేది ఏమవుతుంది? చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనం రాస్తాం. ఓకే. సో ఏం తీసుకుంటున్నాను, ఇంకో లైక్ మెథడ్ తీసుకున్న అవుట్పుట్ సెల్ఫ్ అని ఇస్తున్నాను. సో సెల్ఫ్ అనేది మనం చెప్పాను కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ప్రింట్ సెల్ఫ్, ఇక్కడ ఏదైతే మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ నేను ప్రింట్ ఏంటి లైక్ ప్రొటెక్టెడ్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ప్రొటెక్టెడ్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటేనే కదా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు D = సంథింగ్ చైల్డ్ క్లాస్కి నేను ఒక ఏం చేసుకుంటున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. D అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, మనకు ఈ ఆబ్జెక్ట్ తోటి D.output ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను B అనేది ఏంటి? ప్రొటెక్టెడ్ కాబట్టి మనకు ఇలా డెరైవ్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఇప్పుడు నేను డెమోలో సంథింగ్ ఇప్పుడు 5, 6 అని ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ ఇది పాస్ చేస్తున్నాను. సో ఈ 5 అనేది Aలో పోతుంది, 6 అనేది Bలో పోతుంది. ఇప్పుడు నేను Bని యాక్సెస్ చేస్తున్నాను. B వస్తుందా అంటే చూడండి వస్తుంది, ఎందుకంటే ఇది మన డెమో క్లాస్ ఉంది. కానీ మనం ఏంటి, డిస్ప్లే అనేది దాని పేరెంట్ క్లాస్. సో మనకి సెల్ఫ్.b అనేది మనకి యాక్సెస్ అవుతుంది, ప్రొటెక్టెడ్ క్లాస్ కాబట్టి. ప్రొటెక్టెడ్ అనేది ఏమవుతుంది, దాని యొక్క క్లాస్లో అవుతుంది. అదే విధంగా అది దాని యొక్క పేరెంట్ క్లాస్లో కూడా అవుతుంది. ఇది ఇన్హెరిటెన్స్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్టెడ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో చూడండి, ప్రొటెక్టెడ్ అనేది డెమో క్లాస్లో వర్క్ అవుతుంది, అదేవిధంగా డిస్ప్లే క్లాస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఇది క్లారిటీ ఉండాలి. ప్రొటెక్టెడ్ ప్రైవేట్ మాత్రం అలా ఉండదండి. నెక్స్ట్ చూపిస్తాను. సో 6 అయితే వచ్చేసింది. ఓకేనా. 6 అనేది B అనేది లైక్ 6 అనేది ఏమో ఈ విధంగా 6 అనేది ఏంటి, 6 అనేది ఇక్కడ Bలో వచ్చేసింది. ఇప్పుడు మీరు _, A అని ఇస్తున్నాను. ఇప్పుడు మరి అది ప్రైవేట్ క్లాస్. డిస్ప్లే అనేది మనం ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్గా ఇచ్చాము, ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చాం. సో మరి ప్రైవేట్ అనేది మరి దీనిలో యాక్సెస్ చేసుకోవచ్చు అంటే చేసుకోలేము. ఇప్పుడు 5 అని వస్తుంది అంటే రాదు, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అయితే వచ్చేసింది. సో డెమో ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ డెమో A. ఓకేనా. సో ఇక్కడ మనకు దాన్ని మనం ప్రైవేట్ అనేది యాక్సెస్ చేసుకోలేము. అందుకోసమే నేను చెప్పాను, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు అక్కడ డాటా సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లో, మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇక్కడ ఏంటి, మనకు మొత్తం డాటా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కాకుండా మనకు ప్రైవేట్ ఉంది, ప్రొటెక్టెడ్ కూడా ఉంది. ప్రైవేట్ అనేది ఏంటి, కరెంట్ క్లాస్లో మాత్రం మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, మీరు ఇన్హెరిట్ అయినప్పుడు అక్కడ కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్న వాళ్ళని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నా కూడా. సో ప్రొటెక్టెడ్ అనేది ఓకేనా. ప్రొటెక్టెడ్ అనేది దానికి ఒక కరెంట్ క్లాస్లో యాక్సెస్ అవుతుంది, అదే విధంగా
నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్ లో కూడా యాక్సెస్ అవుతుందా లేదా? సో ఆ విధంగా సో ప్రొటెక్టెడ్ అనేది ఏంటి మనకు ఈ విధంగా కరెంట్ క్లాస్ లో అవుతుంది, తర్వాత డెరైవ్డ్ క్లాస్ లో కూడా అవుతుంది. డెరైవ్డ్ క్లాస్ మీన్స్ చైల్డ్ క్లాస్ లో అవుతుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ నేను బి అని ఇస్తాను. సో ఇది సింగిల్ అండర్ స్కోర్ పెడుతున్నామంటే అది ఏమవుతుంది ప్రొటెక్టెడ్, డబుల్ అండర్ స్కోర్ పెడుతున్నామంటే ప్రైవేట్. ఓకేనా, ఇది మనకు యాక్సెస్ స్పెసిఫైడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి 6 వచ్చేసిందా లేదా చూడండి. ఓకే, సో మనమైతే ఏంటి ఇప్పుడు దీనిలో మనం పాలిమార్ఫిజం మనకి ఏంటి యాక్సెస్ స్పెషల్ అయితే వాడేసాం. సో ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను కామెంట్ లో పెట్టేస్తాను, లైక్ మల్టీలైన్ కామెంట్ లో పెట్టేస్తే నెక్స్ట్. సో ఇప్పుడు పాలిమార్ఫిజం అంటే ఏంటి మెనీ ఫార్మ్స్ ఒక ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఒక మ్యాన్ మనకు బ్రదర్ గా కావచ్చు, ఫాదర్ గా కావచ్చు, గ్రాండ్ ఫాదర్ గా కావచ్చు, ఫ్రెండ్ గా కావచ్చు, సన్ గా కావచ్చు, ఎన్ని రోల్స్ ప్లే చేస్తాడు ఒక మ్యాన్. అదే విధంగా ఇక్కడ కూడా మనకు మనం ఏం చేస్తున్నాం, నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే ఒక మెథడ్ తీసుకొని దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని నేను ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఏ విధంగా ఇస్తున్నాను చూడండి. డెఫ్ యాడ్ ఏ కామా బి అని ఇచ్చేసి కోలన్ ఇస్తున్నాను. ఓకే, సో ప్రింట్ ఏ ప్లస్ బి అని ఈ విధంగా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు కాల్ చేసుకుంటాం యాడ్. దీంట్లో మనం ఫస్ట్ ఇంటీజర్ పంపిస్తున్నాను 5,3 అని ఇంటీజర్ పంపించాను. ఓకేనా, తర్వాత స్ట్రింగ్ టైప్ పంపిస్తున్నాను పి అని, అదేవిధంగా క్యూ అని పంపించేస్తున్నాను. ఓకేనా, డిఫరెంట్ ఏంటి మనకు ఒకటే ఫంక్షన్ మెథడ్ ఏంటి యాడ్, దాంట్లో ఏ కామా బి. ఓకేనా, సో మనం ఇక్కడ డిఫరెంట్ మనం ఏం చేస్తున్నాం లైక్ పంపించేస్తున్నాం. ఇక్కడ చూడండి తర్వాత నెక్స్ట్ యాడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, సపోజ్ ఒక లిస్ట్ పంపిద్దాం 5,7 తర్వాత 7, సంథింగ్ 3 అని ఈ విధంగా లిస్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనం ఒకటే మెథడ్కి ఏంటి మల్టిపుల్, ఇక్కడ ఇదేంటి ఇంటీజర్, ఇది స్ట్రింగ్, ఇది లిస్ట్. ఈ విధంగా ఒకటే మెథడ్ ఇది మనం తీసుకున్నాం, కానీ అనేక ఫామ్స్ గా ఇన్పుట్ ఇస్తున్నాం డాటాని, డిఫరెంట్ ఫామ్ గా ఇన్పుట్ ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ప్రింట్ చేస్తే మనకు ఏ ప్లస్ బి 8 అని వచ్చింది, పీక్యూ మనకు అదే విధంగా కంకాటినేషన్ స్ట్రింగ్ కంకాటినేషన్ అయింది. ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఒక లిస్ట్ అనేది మనకు 5, 7, 7, 3 ఒక లిస్ట్ అనేది రెండు కూడా కలిపి వచ్చేసాయి ఏ ప్లస్ బి ఇచ్చాను కాబట్టి. సో మనకి ఇక్కడ ఒకటే మెథడ్ కి నేనేం చేశాను, ఇంటీజర్ టైప్ ఇచ్చాను ఇన్పుట్ గా, అదే విధంగా స్ట్రింగ్ టైప్ ఇచ్చాను, అదే విధంగా లిస్ట్ ఇచ్చాను, టపుల్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాటాని మనం ఒకటే మెథడ్ కి ఇస్తున్నాం. ఇది ఒక పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ అది వర్క్ అవుతుంది ఏంటి, సింగిల్ మెథడ్ కి మనం ఏం చేసాం, ఒకటే మెథడ్ కి అనేక ఫార్మ్స్ గా మనం ఇన్పుట్ ఇస్తున్నాం డాటాని, ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్ గా కావచ్చు, లిస్ట్ గా కావచ్చు, మీరు ఇంకా ఇవ్వాలి టపుల్ గా ఇవ్వచ్చు, ఏదైనా ఇస్తున్నాం. సో ఇదేంటి పాలిమార్ఫిజం. సో ఇది పాలిమార్ఫిజం కి మనం ఎగ్జాంపుల్ గా మొత్తం లైక్ ప్రాక్టికల్ గా చూసాం. ఓకేనా, అదే విధంగా డాటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏమని చెప్పాను, మనకు హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకేంటి హైడింగ్ చేస్తున్నాం, మనం ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేసేసి మనం జస్ట్ వర్క్ చేస్తూ ఉంటాం యూసేజ్ పైన, లైక్ ఏంటి ఫంక్షనాలిటీ పైన. సో ఇక్కడ అది మాత్రమే చెప్పుకోవచ్చు. సో ప్రాక్టికల్ గా మనం అంతా అవసరం లేదు ఇప్పుడు. సో ఇది మనం ఏంటి ఎన్క్యాప్సులేషన్ చూసాం, అదేవిధంగా పాలిమార్ఫిజం చూసాం, అదేవిధంగా డాటా అబ్స్ట్రాక్షన్ కూడా చూసేసాం. సో మీరు కనుక పైథాన్ ఇన్డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.